Welcome to N9 News. I am Dr. Jilkar Srinivas, ద్రవిడ బహుజన సమితి వ్యవస్థాపక అధ్యక్షుని. ఈరోజు లీగల్ విషయాల మీద చర్చించడానికి నా మిత్రుడు, ప్రముఖ న్యాయవాది, హైకోర్టు న్యాయవాది, అదేవిధంగా మంచి మేధావి, రచయిత, అంతకు మించి గొప్ప ఉద్యమకారుడు డాక్టర్ కార్తిక్ నవయాన్ ఈరోజు నాతో ఉన్నారు. ఇద్దరం సంభాషించుకుంటాం, మాట్లాడుకుందాం. లీగల్ డిస్కషన్. రాష్ట్రంలో దళితుల మీద, గిరిజనుల మీద దాడులు పెరిగిన నేపథ్యంలో రకరకాలైన కారణాలు చూపిస్తూ మాబ్ దాడులు చేస్తున్న సందర్భంలో అట్రాసిటీ యాక్ట్, SC/ST అట్రాసిటీ యాక్ట్ అనే దాన్ని గురించి మాట్లాడుకుందాం ఈరోజు. అసలు ఈ అట్రాసిటీ యాక్ట్ తెలంగాణలో సరిగ్గా అమలవుతున్నదా? ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య ఎంత? శిక్షలు పడ్డ నేరస్తుల సంఖ్య ఎంత? పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఈ కేసుల్ని నమోదు చేయడంలో, FIR చేయడంలో కావచ్చు, ఛార్జ్ షీట్ దాఖలు చేయడంలో కావచ్చు, ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారా? లేదా ప్రభుత్వానికే అట్రాసిటీ కేసుల్ని పరిష్కరించడం విషయంలో శ్రద్ధ లేదా? అసలు ఏంటి? ఈ అన్ని విషయాల మీద లీగల్ పర్స్పెక్టివ్ నుంచి చర్చించుకుందాం. ఎందుకంటే డాక్టర్ కార్తిక్ నవయాన్ చాలా కాలంగా అట్రాసిటీస్ యాక్ట్ గురించి పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని పాత 10 జిల్లాల్లో నమోదైన అనేక కేసుల్ని పరిష్కరించడానికి ఆయా జిల్లా కోర్టులని కూడా ఆయన సందర్శించడం జరిగింది, కేసులు వాదించడం జరిగింది. కేసులు పెట్టని చోట ప్రత్యేకంగా పోలీసులతోటి గొడవ పడి మరీ కేసులు పెట్టించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు అట్రాసిటీ కేసు ఈరోజు ఎలా డైల్యూట్ అవుతూ ఉంది, దాన్ని ఏ రకంగా కాపాడుకోవాలనే విషయాల మీద మనం చర్చించుకుందాం. కార్తిక్ భాయ్ నా జై భీమ్. జై భీమ్. జై భీమ్. హౌ ఆర్ యూ? ఫైన్. నాది కూడా లా అయిపోయింది, కానీ నేను రాజకీయాల్లో ఉన్నాను. అప్పుడప్పుడు నేను కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. కానీ సీనియర్ లాయర్గా, సీనియర్ అడ్వకేట్గా ఈరోజు కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. 2022 నవంబర్ నెల నాటికి తెలంగాణ రాష్ట్రంలో నమోదైన అట్రాసిటీ కేసుల సంఖ్య, అది కూడా దళితుల మీద జరిగిన కేసుల సంఖ్య 12,643 కేసులు. అంటే 12,643 సంఘటనలు 2022 సంవత్సరంలో జరిగినాయి. రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరగడానికి కారణం ఏంటిది? అసలు శిక్ష పడుతున్న సంఖ్య ఎంత? అసలు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, కన్విక్షన్ రేట్ ఎంత? తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా? అసలు ఎందుకు రాష్ట్రంలో ఈ దాడులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? ముందుగా మీరు చెప్పినటువంటి 12,000 చిల్లర నంబర్ ఉంది కదా, ఆ నంబర్ రిజిస్టర్డ్ అయిన కేసులు. ఈక్వల్ నంబర్ రిజిస్టర్ కాని కేసులు ఉంటాయి. అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టనివి పోలీస్ స్టేషన్కి రాకుండా ఆపిన కేసులు కూడా ఉంటాయి. ఊళ్ళోనే కూర్చొని పోలీస్ స్టేషన్కి ఎందుకు అని చెప్పి చేసే కేసులు ఉంటాయి. ఊరోళ్ళని కాదని పోలీస్ స్టేషన్ దాకా వస్తే పోలీసు వాళ్ళు కేసులు రిజిస్టర్ చేయని కేసులు ఉంటాయి, FIR చేయరు. వీడు తిరిగి పోలీస్ స్టేషన్ తిరిగి విసుగొచ్చి వదిలేస్తారు. అలాంటి కేసులు ఉంటాయి. సో ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి అని అంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ దేశంలో కులం అనేది ఒక చట్టం. క్యాస్ట్ ఈజ్ లా. క్యాస్ట్ ఈజ్ లా. ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం నువ్వు ఎడమ వైపు నుంచి నడవాలి రోడ్డు మీద నడిచేటప్పుడు. కుడివైపు నుంచి నడిచి నీకు యాక్సిడెంట్ ఎవడో బండి గుద్దిన అనుకో, ఏమంటాం మనం? ఆందే తప్పు, రాంగ్ రూట్లో వచ్చాడంటాం. కులం ఏమంటుంది? మాలోళ్ళు, మాదిగోళ్ళు, ఇతర అన్టచబుల్ క్యాస్ట్ ఏవైతున్నాయో గుళ్ళోకి రావద్దు, బల్లోకి రావద్దు, ఊళ్ళోకి రావద్దు, తో మీద నడవద్దు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఈ గుళ్ళోకి రాకుండా
ఊళ్ళోకి రాకుండా, రోడ్డు మీదకి రాకుండా, బల్లోకి రాకుండా మాలమాదిగలకు కుదరదు. బై నేచర్ ఈ కామన్ ప్రాపర్టీస్ ఏ ఒక్కడివి కాదు. వాటిలో వీళ్ళని నిరోధించటం అనేది కులం అని చెప్తుంది. అంటే కులం ఒక చట్టం. వీళ్ళు అక్కడికి తప్పకుండా వస్తారు, కాన్ఫ్లిక్ట్ తప్పకుండా వస్తుంది. అది కాస్ట్ మైండ్ ఏంటంటే మాదిగ ఇతర ఎస్సీల్లో ఉన్నటువంటి 61 కులాలు ఏదో ఉన్నాయి. ఆ కులాలని కామన్ ప్రాపర్టీస్ నుంచి దూరంగా పెట్టే ఒక వ్యవస్థనే కులం, అదే చట్టం. అక్కడ కాన్ఫ్లిక్ట్, మొత్తం కాన్ఫ్లిక్ట్ అక్కడ. అదొకటి. రెండవది ఏంటంటే ఈ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలు అత్యాచారాలు వేరుగా ఉంటాయి. షెడ్యూల్ తెగల మీద జరిగే అత్యాచారాల రూపం వేరు, షెడ్యూల్ కులాల మీద జరిగేటివి వేరు. షెడ్యూల్ కులాలు గ్రామం పక్కన ఉంటారు, షెడ్యూల్ తెగలు ఫారెస్ట్లో ఉంటారు, అడవిలో ఉంటారు. వాళ్ళ మీద జరిగే అత్యాచారాలు ఎక్కువ శాతము కాంట్రాక్టర్లు, గవర్నమెంట్ చేస్తాయి. షెడ్యూల్ కులాల మీద జరిగే అత్యాచారాలన్నీ ఊరోళ్ళే. సో ఇవి జరగటం అనేది చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతుంటాయి అత్యాచారాలండి. ఉదాహరణకి షెడ్యూల్ కులాలు ఆ లిస్ట్ ఉంటుంది, అత్యాచారాలు 21 పైన లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో సంఘటనలు చాలా జరుగుతాయి. అవి అత్యాచారం చట్టం కింద వస్తుందనే విషయం చాలామంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు, పోలీసులకు తెలియదు. దాన్ని ఎట్లా చేయాలో తెలియదు. తర్వాత మీ భూమి పక్కోని భూమి గొడవ అవుతుంది కదా, సివిల్ కోర్టు పోండి, భూమి పంచాయతీ పోలీస్ స్టేషన్కి వస్తారండి అంటే చాలా తప్పు. పోలీసులకు ఒకటి అవగాహన లేకుండానైనా ఉండాలి, రెండు పోలీసులకు తెలిసి నాన్ షెడ్యూల్ క్యాస్ట్ పర్సన్కి ఫేవర్ చేసడానికైనా ఈ మాట చెప్పి ఉండాలి. సివిల్ నేచర్ అనేది సివిల్ నేచర్ కాదు. ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ వ్యక్తి యొక్క భూమిని నాన్ షెడ్యూల్ క్యాస్ట్ వ్యక్తి ఇంటర్ఫియర్ ఆర్ డిస్పోజెషన్, 2 పదాలు వాడుతుంది ఆ చట్టం. ఇంటర్ఫియర్ అయినా డిస్పోజెస్ చేసిన ఆ నాన్ షెడ్యూల్ క్యాస్ట్ వ్యక్తి మీద 3(1)(FG కింద సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ కట్టాలా. నాన్ ఎస్సీ అంటే ఎస్సీ కాన్విక్ట్ అంటే ఉదాహరణకి కొన్ని చోట్ల ఎస్సీల భూమిని ఆక్రమించుకుంటారు, లేదంటే వివాదం తయారు చేస్తారు, హద్దులు జరపడి దగ్గరన ఇంకేదో ప్రాబ్లం క్రియేట్ చేస్తారు ఎస్టీలు. అప్పుడు ఎస్టీల మీద అట్రాసిటీ కేసు పెట్టొచ్చా? కాదు ఎస్సీ నేను నాన్ ఎస్సీ అని ఎందుకంటే ఇప్పుడు గతంలో ఒకసారి అట్లాగే కేసు జరిగినప్పుడు లంబాడీలకి దళితులకి మధ్యన గొడవ జరిగినప్పుడు కేసు పెట్టకపోతే బాలగోపాల్ హైకోర్టులో కేసు వేసి ఎస్సీలకి ఎస్టీలకి మధ్యన కూడా ఈ కుల అంతరువులు ఉన్నాయి కాబట్టి ట్రైబ్స్ దళితులని చిన్న చూపు చూస్తారు, వివక్ష చూపిస్తారు కాబట్టి వాళ్ళ భూములు కానీ వాళ్ళ మీద కానీ అట్రాసిటీ చేస్తే వాళ్ళ మీద కూడా అట్రాసిటీ యాక్ట్ వర్తింపజేయాలని ఒక కేసు గెలిచాడు అప్పుడు గతంలో. అంటే చట్టం ప్రకారము చట్టం ఎస్సీ ఎస్టీలని ఒకే కేటగిరీ కింద చూసింది. కానీ ఈ కాన్ఫ్లిక్ట్ని ఎట్లా పరిష్కరిస్తుంది మరి? ఈ చట్టం ఆ కాన్ఫ్లిక్ట్ని పరిష్కరించే స్కోప్ లేదు. ఎందుకంటే ఈ చట్టం ఎంతసేపటికి ఎస్సీ ఎస్టీస్, నాన్ ఎస్సీ ఎస్టీస్ అంతే. సో అంటే అది ప్రాబ్లమే కదా, అది ప్రాబ్లమే కానీ దానికి జనరల్ లా విల్ బి అప్లికేబుల్, ఐపీసీ, సిఆర్పిసి. అంతేగాని ఇది స్పెషల్ లా ఇనాక్టెడ్ ఓన్లీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్. అంటే ఇప్పుడు దళితుల భూమి సంబంధించిన విషయాల్లో పోలీసులు సివిల్ మ్యాటర్కి కోర్టుకు వెళ్ళండి అని చెప్పడానికి వీల్లేదు. దళితుల భూమి ఎవరైనా ఆక్యుపై చేయాలని ప్రయత్నం చేస్తే, కంప్లైంట్ చేస్తే దళితుల పక్షాన పోలీసులు కేసు నమోదు చేయాలి అండర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్. అవును, కానీ దాని మీద చాలా మట్టుకి ఎఫ్ఐఆర్లు లేవు. చాలా ఎక్కడో ఒక చోట ఒక ఎఫ్ఐఆర్ ఉంటుంది తప్ప మెజారిటీ కేసెస్ అయితే పోలీసు వాళ్ళు వెళ్ళండి, సివిల్ కోర్టుకి వెళ్ళండి, మాకు సంబంధం లేదని చెప్తారు. అది తప్పు. సో బేసిక్గా యాక్ట్ వచ్చిన నేపథ్యం ఏంటంటే మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 17 ద్వారా మనం అన్టచబిలిటీ అబాలిషన్ అన్నాం. కానీ అప్పుడు నా చిన్నతనంలో నువ్వు కూడా చూసింటావు, చిన్నతనంలో ఏంటంటే బస్సుల మీద అంటరానితనం పాపం అని కనబడేది. అంటే రాజ్యాంగం వచ్చిన తర్వాత మన పాలకులు, మన అడ్మినిస్ట్రేటివ్ ఏమనుకున్నారంటే
ఈ ఎస్సీ ఎస్టీని మనలో కలిపేసుకుందాం, వీళ్ళంతా మనోళ్ళని రాసిన వాళ్ళు అనుకున్నారు, కానీ సొసైటీ సిద్ధంగా లేదు. అంటే వాళ్ళకు పాపం అని చెప్తే వీళ్ళందరూ అన్టచబిలిటీ మానేస్తారు అనే ఒక ఆలోచన ఉంది. కానీ తప్పు అని తెలిసి 1955 పాపం అనే బదులు నేరం అంటే అయిపోయి అదే 1955లో చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంలో ఏమంటారంటే, ఆ చట్టంలో కూడా అట్రాసిటీ అంటే ఏందనేది డిఫైన్ చేయలే. కానీ ప్రాపగేషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఈజ్ ఎ క్రైమ్. ప్రాపగేషన్ 7(1) ఆఫ్ సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్. ప్రాపగేషన్ ఆఫ్ సివిల్ అన్టచబిలిటీ ఈజ్ ఎ క్రైమ్ అన్నప్పుడు, ఇప్పుడు ఒక తల్లి ఒక తండ్రి నాన్ కాస్ట్ నాన్ షెడ్యూల్డ్ ట్రైబ్ అయినటువంటి ఇతర ఓబీసీ, ఫార్వర్డ్ కాస్ట్, బ్రాహ్మిన్స్, కోమటోళ్ళు, నాయుళ్ళు, ఎవరైనా ఎనీ అదర్ వాళ్ళ ఇండ్లల్లో జరిగే సంభాషణల్లో ఏముంటుందంటే, వాంతో ఆడుకోవద్దు, వాంతోని కలిసి తినొద్దు, కలిసి తిరగొద్దు, ఈ మాటలు అన్ని ఇళ్లలో జరుగుతాయి. ఈ జరిగే విషయం అందరికీ తెలుసు. ఆ స్కూల్లో పక్కన కూర్చోవద్దు, ఇవన్నీ జరుగుతాయి. అంటే మన సమాజంలో కులం ప్రాక్టీస్ ఆఫ్ కాస్ట్ స్టార్ట్స్ ఎట్ ద హోమ్. కులం మొదలయ్యేది ఇంట్లోనే. సో అట్లా పిల్లలకి నువ్వు పలాను ఆడు మాలోడు ఆమెతో కూర్చోకు, ఈడు మాదిగోడు ఈయన పక్కన కూర్చోకు, ఇది తినకు, వాడేమైనా ఇస్తే తినకు, చాక్లెట్ ఇస్తే తినకు, కలిసి ఆడకు, అంటుకోకు, పట్టుకోకు, ఇవన్నీ ఇండ్లల్లో నేర్పిస్తారు పిల్లలకి. పేరెంటింగ్ అనే బదులు క్యాస్టింగ్ అనమాట. క్యాస్టింగ్ ఈ క్యాస్టింగ్ అనేది సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ బ్యాన్ చేసింది. ప్రాపగేషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఈజ్ ఎ క్రైమ్. ఆ లెక్క ప్రకారం సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1955 ప్రకారం దోస్ పేరెంట్స్ who are telling their child to keep away themselves from the scheduled caste or scheduled tribe is liable for the is guilty of section 7(1) of Civil Rights Protection Act and liable to be punished for 5 years. 55లో చట్టం వచ్చింది కదా, ఇప్పుడు 2023లో ఉన్నాం. ఏ ఒక్క పేరెంట్కైనా శిక్ష పడ్డదా? ఏ ఒక్క పోలీస్ స్టేషన్లన్నా ఈ చట్టం కింద కేసు నమోదైందా? కానీ ఎందుకనంటే చట్టం తయారు చేయడానికి దాని అమలుకు ఎలాంటి సంబంధం లేదు, అసలు కంప్లీట్ వెరీ బిగ్ డిస్టెన్స్. ఇప్పుడు ఆ సివిల్ లిబర్టీస్ యాక్ట్ అనేది ఉందా ఉనికిలో? సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉనికిలో ఉంది. అది ఉండగానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఎందుకు వచ్చింది అంటే అప్డేట్ కావాలా. సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్లో అట్రాసిటీ ఏందో చెప్పాల. ఉదాహరణకి ఈ పాయింట్ మళ్ళీ మాట్లాడదాము. 2014 ఆ టైంలో 15 వరకు 2008 నుంచి 15 వరకు ఒక 21 మంది విద్యార్థులు, అంటే ఇప్పటికి కూడా చచ్చిపోతున్నారేమో కానీ అప్పుడు ఒక స్టడీ చేశారు. 21 మంది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు ఐఐటిలో. తర్వాత ఢిల్లీ ఎయిమ్స్లో కూడా ఒక అబ్బాయి రామ్దాస్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసారు. హెల్త్ మినిస్టర్ రామ్దాస్. అయితే ఈ కేసులు ఏవి కూడా అట్రాసిటీగా నమోదు కాలేదు, నమోదు అయ్యే అవకాశం లేదు, కానీ అవి అట్రాసిటీసే. తర్వాత చాలామంది షెడ్యూల్ కాస్ట్ ఎంప్లాయీస్ డిస్పైట్ దేర్ ఎలిజిబిలిటీ దే ఆర్ నాట్ ప్రమోటెడ్. డిస్పైట్ దేర్ అనేక, లేకుంటే వాడికి ప్రమోషన్ వచ్చేదానికి 3 నెలల ముందు వాడిని ఏసీబీ కేసులో ఇరికిస్తారు. అంటే వెరీ ప్లాన్డ్, క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. మొన్న ఒక ఆఫీసర్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్లో ఉంటాడు, షెడ్యూల్ కాస్ట్. ఒక్క 3 నెలల్లో ఐఏఎస్కి కన్ఫర్డ్ ఐఏఎస్ రావాలా. 3 నెలల ముందు ఆయన 15 సంవత్సరాల కింద చేసిన రిక్రూట్మెంట్లో ఆ రిక్రూట్మెంట్ చేసిన క్యాండిడేట్కి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ లేదు అని చెప్పి వేరే వాళ్ళతో కంప్లైంట్ ఇప్పించుకొని ఈయన మీద ఆపేశారు ప్రమోషన్ ఆఫీస్. సో ఇవన్నీ అట్రాసిటీస్. నేను ఎందుకంటున్నంటే ఇవన్నీ మోడర్న్ అట్రాసిటీస్ కాదు. నేను ఇప్పుడు అంటే నువ్వు చెప్పినవన్నీ ఓకే. నేను ఇంకా ఏమంటున్నా అంటే ఇప్పుడు అట్రాసిటీ యాక్ట్లో చాలా మొరటుగా అందరూ అనుకునేది ఏంటంటే మాలామాదిగ లంజోడకులారా అని తిడితేనే అట్రాసిటీ కేసు అప్లై అవుతుంది, కొడితేనే అట్రాసిటీ కేసు అప్లై అవుతుంది. అది కూడా కొట్టినప్పుడు తప్పకుండా ఖచ్చితంగా
మాదిగలంజ కొడుకులారానో మాలలంజ కొడుక అనో తిట్టాలి, తిడితేనే అప్లై అవుతుంది అని ఒకటి ఉంది. చాలామంది అప్లికేషన్ రాసేటప్పుడు కూడా నన్ను మాదిగలంజ కొడుకు అని తిట్టాడు, మాలలంజ కొడుకు అని తిట్టాడు, నన్ను కొట్టిండు అని చెప్పి రాస్తారు. అంటే ఆ తిట్టడం అనేది, దూషించడం అనేది నేరం అని అట్రాసిటీ యాక్ట్ చెప్పింది. అట్ ద సేమ్ టైం అదే అట్రాసిటీ యాక్టు ఎదుటి మనిషిని హర్ట్ చేసే విధంగా చూసినా కూడా తప్పే అని రాసింది, నేరం అని రాసింది. అవతలి వ్యక్తి యొక్క మనసు గాయపడే విధంగా థూ అని ఊంచినా కూడా తప్పే అని రాసింది, అంటే నేరమే అని రాసింది. ఎలాంటి సైగలైనా సరే, అవమానకరమైన సైగలైనా సరే ఆ సైగలు కూడా అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా నేరమే. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అట్రాసిటీ యాక్ట్లో మనోభావాలు అనే కాన్సెప్ట్ ఉంది. నా మనోభావాలు గాయపరిచే విధంగా అవతలి వాళ్ళ ప్రవర్తన ఉన్నా, బాడీ లాంగ్వేజ్ ఉన్నా, మాట తీరు ఉన్నా, ఇంకా ఏదైనా సరే నా మనోభావం గాయపడితే అది కూడా అట్రాసిటీ యాక్ట్ పరిధిలోకి వస్తుంది, మనోభావాలు గాయపడ్డం అనేది. మరి ఎందుకు అట్రాసిటీ కేసులు నమోదు చేసేటప్పుడు లేదా అప్లికేషన్ రాసేటప్పుడు నా మనోభావం గాయపడ్డది అని ఎందుకు రాయలేకపోతున్నారు, లేదా పోలీసు వాళ్ళు కూడా ఎందుకు ఆ పాయింట్ని చెప్పట్లేదు? ఇప్పుడు మనోభావాల పేరు మీద మాబు అటాక్స్ చేస్తున్నారు, మా మతాన్ని అవమానించిరా అనే పేరు మీదను, మా దేవులని అవహేళన చేసిరా అనే పేరు మీద మాబు అటాక్స్ చేస్తున్నారు కదా. అక్కడ ఉపయోగిస్తున్న పదం మనోభావమే. మరి ఇక్కడ కూడా మనోభావమే కానీ మేము ట్యాక్స్ కట్టే వాళ్ళము, మేము ట్యాక్స్ కట్టే వాళ్ళ డబ్బులతోటి మీకు రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారు, మేము ఓసీలము, మేము కట్టే డబ్బులతోటే పన్నుతోటే మీరు చదువుకున్నారు, మీరు బాగుపడ్డారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, అంటే కొంతమంది అమాయకంగా మాట్లాడుతున్నప్పుడు అలాంటి మాటలు కూడా మనోభావాల్ని గాయపరుస్తున్నాయి ఎస్సీ ఎస్టీలకు. అలాంటి కేసులు ఎందుకు పెట్టకూడదా? పెడితే నిలబడదా? కేసులు నేను చెప్పినవన్నీ కరెక్టేనా అసలు? అంటే మీరు చెప్పిన దాంట్లో ఒక సెక్షన్ షెడ్యూల్ కులాలకు చెందినటువంటి లా ఈజ్ వెరీ టెక్నికల్, అంటే సెక్షన్లో ఫిట్ కావాలి. అవును, ఇవన్నీ అందులో నేను చదివాను, అందులో యాక్ట్లో ఉన్నాయి కానీ బుద్ధతారకం గారు రాసిన పుస్తకంలో చదివాను నేను, ఇవన్నీ ఉన్నాయి. అయితే దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు తారకం సార్ అంటే మన యాక్ట్కి అనుకూలంగా, కమ్యూనిటీకి అనుకూలంగా రాసింటాడు. అంటే చట్టంలో లేవా ఇట్లా? చట్టంలో ఉన్నదా లేదా అనేది జడ్జి చెప్పాలా? చట్టం చెప్పిందా లేదా, చట్టంలో ఉన్నాయా లేవా? ఆ లాంగ్వేజ్ చూడాలి. నేను అంటే తారకం సార్ దీన్ని చదవలేదు కాబట్టి కరెక్ట్ అందుకు చెప్తున్నా. చట్టంలో ఏముంటుందని అంటే షెడ్యూల్ కులాలని కులం పేరుతో దూషించిన, వాళ్ళ ఇంటి ముందు పెంట వేసిన, వాళ్ళకి మలమూత్రాలు తాగిపించిన, వాళ్ళ భూములు ఆక్రమించిన, ఇట్లా ఒక లిస్ట్ ఉంటుంది. వాళ్ళని ఓట్లల్లో ఓటు వేయనీయకపోయినా, ఓట్లల్లో పోటీ చేయనీయకపోయినా, ఎన్నికల్లో పోటీ చేయనీయకపోయినా, ఎన్నికల్లో పోటీ, ఇట్లా ఉంటాయి. అయితే మనం పెట్టే కేసు దాంట్లో ఏదో ఒక సెక్షన్లో ఫిట్ కావాలి. తర్వాత ఇంకో సెక్షన్ ఏముంటుందని అంటే షెడ్యూల్ కులాలకు చెందినటువంటి ఆరాధ్యమైనటువంటి వ్యక్తిని అవమానిస్తే అది కేసు. అక్కడ మీరు చెప్పినట్టు షెడ్యూల్ కులాల మనోభావాల్ని గాయపరిచినట్టు మనం అనుమతించుకోవచ్చు. అంటే నువ్వు నేను ఒప్పుకుంటాం, జడ్జి ఒప్పుకోవాలిగా, ఆయన ఏమంటాడో తెలియదు. ఇలాంటి కేసు ఇప్పటికి రిజిస్టర్ కాల, ముందు పోలీసు ఆయన రిజిస్టర్ చేయాలా, దాంట్లో ఛార్జ్షీట్ వేయాలా, జడ్జి దగ్గర తీసుకెళ్ళాలా, జడ్జి ఒప్పుకోవాలా. షెడ్యూల్ కులాలకు కూడా మనోభావాలు ఉంటాయి, అవి గాయపడ్డాయి. ఇక్కడ ఏంటంటే ఏ చట్టం అమలు కావాలా, ఏ చట్టం అమలు కావాలనేది సొసైటీ డిసైడ్ చేస్తుంది. షెడ్యూల్ కులాల చట్టం అమలు కావాల్సిన అవసరం ఎవరికి ఉంది? బలహీనులకు ఉంది. బలహీనులకు ఉన్నటువంటి చట్టము అదర్ సైడ్ బలవంతులైనప్పుడు అమలు కాదు, కొట్లాడి అమలు చేసుకోవాలి. కొట్లాడితే కూడా అమలు కాదు. కొన్నిసార్లు బలప్రయోగాలు కూడా, అసలు చట్టం మీద నమ్మకాలు పోయి ఎవడి ప్రాణం ఆడు కాపాడుకోవాలా, ఎవడి భూమి ఆడు కాపాడుకోవాలా, ఎవరి కుటుంబాన్ని ఆడు భూములు కాపాడుకోవడానికి ఎక్కడున్నాయి భూములు కానీ అంటే చెప్తున్నా ఉన్న కాడికి ఇప్పుడు ప్రస్తుతానికి భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవడానికి అట్రాసిటీ యాక్ట్ ఉపయోగపడదా? ఎందుకంటే ఇప్పుడు అట్రాసిటీ యాక్ట్ అయినా ఏదైనా ఉపయోగించుకోగలిగేది కాస్త చదువుకున్న దళిత విద్యావంతులు, గిరిజన విద్యావంతులు. వాళ్ళకు కొన్ని రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి, కొన్ని సైద్ధాంతిక అభిప్రాయాలు ఉంటాయి.
అవి ప్రకటించినప్పుడు అవతలి వాళ్ళు వీళ్ళ మీద దాడులు చేయటం జరుగుతూ ఉంది. అంటే ఈ సోషల్ మీడియా ప్రపంచంలో సోషల్ మీడియా అనేది ఒక కీలకంగా మారిన ఈ సందర్భంలో సోషల్ మీడియాలో చేసే పోస్టులకి కావచ్చు, అభిప్రాయాలకి కావచ్చు, అవతల వాళ్ళు కేసులు పెడతా ఉన్నారు అవి నచ్చని వాళ్ళు. అలాంటి సందర్భంలో లేదా దళితుల మీద, గిరిజనుల మీద అవమానకరంగా పోస్టులు పెట్టేవాళ్ళు ఉన్నారు, తిట్టేవాళ్ళు ఉన్నారు. నువ్వు ఇంతకుముందు అన్నట్టుగా షెడ్యూల్ కులాలు ఆరాధించే మహనీయులని అవమానిస్తూ రాస్తున్న వాళ్ళు ఉన్నారు. వాటి మీద అట్రాసిటీ కేసు పెట్టడానికి వీలవుతుందా? 100% అయితే ఇప్పుడు చట్టం పోలీసు వాళ్ళకి తెలిసి కొంత తెలియక కొంతనో రిజెక్ట్ చేస్తున్నారు. ఎవరు ఇవ్వాలి అసలు పోలీసు వాళ్ళకి ట్రైనింగ్ చట్టం గురించి? నేషనల్ పోలీస్ అకాడమీ. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు పిలుస్తారు ట్రైనింగ్, వాళ్ళని పిలిచి పోలీసు వాళ్ళకి అందరికీ ట్రైనింగ్ ఇస్తారు, బుక్స్ ఇస్తారు, తెలుగు బుక్కులు కూడా ఇస్తారు. అంటే మన తెలుగు రాష్ట్రం కాబట్టి వాళ్ళు చదువుతారు, చదివేటోళ్ళు చదువుతారు, చదివిన వాళ్ళు చదువుతారు. ఆ ట్రైనింగ్ జరిగేటప్పుడు విన్నోళ్ళు వింటారు, వినోళ్ళు వినరు. అంటే జనరల్గా పోలీసు వాళ్ళకి కూడా కొన్ని ఉంటాయి, నోషన్స్ ఉంటాయి, ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉంటాయి. దాని ఏమంటారన్నా అనుమానాలు. ఇప్పుడు ప్రధానంగా మల్లికార్జున ఫోబియా ఉంటుంది, దళిత్ ఫోబియా అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఎక్కువ ఉంది. అవును అవును, తప్పుడు కేసులు కడతారు. దళితులు అంటే తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు, లేదా ఏదో వాళ్ళ సమస్యని పరిష్కరించుకోవడానికి అట్రాసిటీ కేసు పెడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ పోలీసు వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. అవును అవును, దానివల్ల జెన్యూన్ కేసులు కూడా పక్కకు పోతున్నాయి. అవును, నీకు ఒక ఉదాహరణ చెప్తా. మంచిర్యాల ఏసీపీ ముస్లిం ఆయన పేరు మర్చిపోయా 2015 నుంచి 20 వరకు అనుకుంటా 5 సంవత్సరాలు పనిచేశాడు ఏసీపీగా. 21 కేసుల్లో ఫైనల్ రిపోర్ట్ వేసి క్లోజ్ చేశాడు. అంటే 21 కేసుల్లో ఫాల్స్ కేసులు ఇవి. ఒక దాంట్లో ఫాల్స్ కేసు అని కొట్టేశాడు, ఒక దాంట్లో సాక్ష్యాలు లేవని కొట్టేశాడు, ఒక దాంట్లో సివిల్ నేచర్ అని కొట్టలేదు. అంటే 4-5 కేటగిరీలు ఉంటాయి. పోలీసు వాళ్ళు కేసుని క్లోజ్ చేయాలి, పోలీస్ స్టేషన్ లెవెల్లోనే క్లోజ్ చేసి కోర్టు దాకా వెళ్ళొద్దు అని అనుకుంటే వాళ్ళకు ఒక 4-5 కేటగిరీస్ ఉంటాయి. ఫాల్స్, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, సివిల్ ఇన్ నేచరు, ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్. ఈ 4 కేటగిరీల కింద ఒక 20 కేసులు క్లోజ్ చేశాడు. నా దగ్గర ఒక అబ్బాయి అలాంటి ఆ పవర్స్ యాక్చువల్గా చట్టం ఒక ఎస్పీకి ఇచ్చిందా? ఎస్పీ కాదు, డిఎస్పీకి ఇచ్చిందా? డిఎస్పీ కాదు, అంటే క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఒకవేళ కేసు ఎస్టాబ్లిష్ అయితే ఛార్జ్షీట్ వేస్తారు. అంటే అక్యూజ్డ్ కోర్టుకు రావాలా. కేసు ఎస్టాబ్లిష్ కాలేదు అప్పుడు ఫైనల్ రిపోర్ట్ వేస్తారు. ఫైనల్ రిపోర్ట్ అంటే అక్యూజ్డ్ మీద కేసు లేదు అని. అది బై లా పోలీస్ ఆఫీసరు చేయాల్సిన పని. కేసు క్లోజ్ చేసే అధికారం ఉందా డిఎస్పీ కంటే ఉంది. అతను చట్టం ఇచ్చింది. అతను ఇన్వెస్టిగేషన్ చేసి కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఒకవేళ డిఎస్పీ కూడా ఆ కేసుని సరిగ్గా విచారించకపోతే కావాలని అది డిఎస్పీ కూడా అందులో ఉద్దేశపూర్వకంగానే ఏవో కారణాలు చూపించి దాన్ని డిస్మిస్ చేయాలని చూస్తున్నాడు అని కలిగితే కూడా, అంటే సరిగ్గా విచారించకపోతే డిఎస్పీ కూడా నేరస్తుడే అని కొత్త సుప్రీం గైడ్ లైన్స్ చెప్పినాయి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ రీసెంట్గా వచ్చినాయి. డిఎస్పీ అయినా, ఎస్పీ అయినా, ఎవరైనా ఏ పోలీస్ అథారిటీ అయినా కావాలని దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగానో కేసును డైల్యూట్ చేయాలని చూసినా లేదా కేసును సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోయినా అది కూడా చట్టం ప్రకారంగా నేరమే అని చెప్పింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. అసలు ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్పింది, మన రాష్ట్రంలో అసలు అవి అమలుతాయా? ఈ కేసుల్లో పోలీసులు చాలా దుర్మార్గాలు చేస్తున్నారు. వాళ్ళ దుర్మార్గాలు చేయడానికి ఒకటి ఉదాహరణగా చెప్పండి. దుర్మార్గం చెప్తా. ఈ దుర్మార్గాలు చేయటానికి ఎస్సీ ఎస్టీ కులాల్లో కూడా దుర్మార్గులు ఉన్నారు. వీళ్ళ సహకారం లేకుండా పోలీసు వాళ్ళు ఈ దుర్మార్గాలు చేయలేరు. చాలా చోట్ల దళారులు, ఎస్సీ సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలే కేసులు నీరుగారుస్తున్నారు. అదొకటి. నేను అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో కాదు, బయట ఉండి కులం నాయకులుగా ఎస్టాబ్లిష్ వాళ్ళు లీడర్స్, కమ్యూనిటీ లీడర్స్ ప్రధానంగా వాళ్ళ సహకారం లేకుండా పోలీసు వాళ్ళు కేసులు క్లోజ్ చేయడం కష్టమవుతుంది. క్లోజ్ చేస్తారు కానీ కష్టమవుతుంది. వీళ్ళు సహకరిస్తేనే పోలీసు వాళ్ళు 100% క్లోజ్ చేయగలుగుతున్నారు, ఎఫ్ఐఆర్లు కట్టకుండా ఉండగలుగుతున్నారు.
సో దీంట్లో కేవలం పోలీస్ డిపార్ట్మెంట్నే కాకుండా ఒకసారి మనం కూడా ఈ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ కమ్యూనిటీలో వచ్చినటువంటి దళారీ వర్గం ఏదైతుందో కేసుల్ని కట్టకుండా బార్గెనింగ్ అక్యూజ్డ్తో బార్గెనింగ్ చేసుకొని విక్టిమ్కి డబ్బులు ఇప్పిస్తామని చెప్పి వచ్చే ఒక బ్యాచ్ ఉంది. నేను వాళ్ళని చాలా బండబూతులు తిట్టాను నా దగ్గరకు వస్తే. దాంట్లో ఏంటంటే పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎస్సీ ఎస్టీ కేసుల్లో బెయిల్ లేదు, యాంటిసిపేటరీ బెయిల్ లేదు, జైలుకి పోవాలి. కానీ చాలా చోట్ల ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తున్నారు. అయితే ఈ బెయిల్ లేదనేటటువంటిది ఒకప్పుడు బాగా బలంగా వచ్చింది. దానివల్ల ఏమి ఏర్పడిందంటే నోషన్స్ జనరల్ పబ్లిక్లో ఏంటంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ అయితే లక్షలు ఖర్చు అవుతాయి అనేది ఒకటి. కాబట్టి ఆ లక్షలు ఖర్చు అవుతాయి అనేది ఒక పాయింట్ మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు బిజినెస్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు మరీ దుర్మార్గమైన అత్యాచారాలు అంటే పబ్లిక్ విజిబుల్ గ్లేరింగ్ అగుపడే అత్యాచారాల కేసుల్లో పోలీసు వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో సరైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అందులో కూడా ఏదో ఒక లూప్ హోల్ పెట్టి ఛార్జ్షీట్ వేస్తున్నారు, అది వేరే విషయం. కానీ మామూలు కేసులన్నింటిలో ఫైనల్ 50%. 2020లో నేను ఆర్టీఐ ద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలకి ఆర్టీఐ కింద అప్లికేషన్లు పెట్టినా. మీ దగ్గర నమోదైన కేసులన్నీ, ఛార్జ్షీట్ వేసిన కేసులన్నీ, డిస్పోజ్ అయిన కేసులన్నీ, శిక్ష పడ్డాయని, అక్విటల్ అయినాయి. అక్విటల్ 90%. దాంట్లో ఇప్పుడు ఎంత ఉంది అసలు కన్విక్షన్ రేట్ ఎంత? కన్విక్షన్ రేటు 6%. 6%. అంటే 106 కేసులకి మాత్రమే శిక్ష. అంతే 94 కేసులు కొట్టుకుపోతున్నాయి. సో దాంట్లో అంటే ఆ డాటా ఏంటంటే 50% కేసెస్ ఆర్ క్లోజ్డ్ బై ఫైలింగ్ ఫైనల్ రిపోర్ట్. అంటే 50% కేసులు క్లోజ్ చేశారు పోలీసు వాళ్ళే. చాలామంది నా దగ్గరకు వచ్చారు. ఉస్మానియాలో ఒక అబ్బాయి ఉంటాడు, నరేషన్. ఆయన వచ్చి నా కేసు క్లోజ్ చేశారు, మంచిర్యాల అబ్బాయి. ఏం చేయాలనంటే నేను రీఓపెన్కి వేసుకోవాలా, ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోవాలా. ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోవాలంటే లాయర్ని పెట్టుకోవాలా, ఆ లాయర్కు క్రిమినల్ లాలో నాలెడ్జ్ ఉండాలా, పిటిషన్ తయారు చేయాలా, ఫైల్ చేయాలా, ఆర్గ్యుమెంట్ చెప్పాలా, ఎంత ఎక్స్పెన్సివ్. సో వై సో మెనీ 50% ఆఫ్ కేసెస్ ఆర్ క్లోజ్డ్? అది జరగకూడదు. అది అసాధారణమైనటువంటి పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది. ఇది అసాధారణమైన పరిస్థితి, ఇట్లా ఉండకూడదు. 50% కేసులు తప్పుడు కేసులు కాకూడదు. అది నువ్వు ట్రయల్ నడిచి అక్విటల్ అయితే ఓకే, క్రిమినల్ ట్రయల్ జరిగి శిక్ష పడాలంటే అది డిఫికల్ట్ టాస్క్. ద ప్రాసెస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు ఎస్టాబ్లిష్ ఏ క్రైమ్ according to Evidence Act and CRPC. So that is a difficult task. If somebody is acquitted, we are okay, we tried our best to punish the culprit, but he got benefit of doubt, and let it, like, we will see, okay, let it go. But at the investigation level, closing 50% of cases is atrocity committed by the police. Yes, atrocity committed by the police. The first atrocity committed by the accused, second atrocity is committed by the police. దాన్ని ఎవరు మరి ఆపగలిగేది? ఎవరు ఆపాలి? గవర్నమెంట్. నువ్వు నేను ఆపలేము, మనం కాదు. దానికి ఒక మెకానిజం ఉంది కదా. అట్రాసిటీ యాక్ట్ ఎలా అమలవుతుంది అనే దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి ఒక మెకానిజాన్ని చట్టం. నీకు తెలుసా 2011లో నేను ఇదే ప్రశ్నలు 2011లో అడిగా. అప్పుడు దేశవ్యాప్తంగా అడిగా. 500 జిల్లాలకి ఆర్టీఐ అప్లికేషన్లు పెట్టా. ఏమని? ప్రతి కలెక్టర్కి యు ఆర్ ద చైర్మన్ ఆఫ్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అండర్ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. సో యూ టెల్ మీ హౌ మెనీ ఏరియాస్ ఐడెంటిఫైడ్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్ యాజ్ అట్రాసిటీ ప్రోన్ అంటే అదొకటి. రెండవ ప్రశ్న, అట్రాసిటీ ప్రోన్ ఏరియాలో నువ్వు ప్రివెంటివ్ మెజర్స్ ఏమైనా తీసుకున్నావా? ఈ 2 ప్రశ్నలకు ఎవడైనా సమాధానం చెప్తాడు. మూడో ప్రశ్న కొంచెం డిఫికల్ట్. నువ్వు అట్రాసిటీ ప్రోన్ ఏరియాలో
అట్రాసిటీని ప్రివెంట్ చేయడానికి తీసుకున్న మెజర్మెంట్స్కి అయిన ఖర్చు ఏ బడ్జెట్లో బుక్ చేశారు? ఈ 3 ప్రశ్నలు అడిగితే చాలామంది కలెక్టర్లు ఏం చేశారంటే ఫార్వర్డెడ్ ఇట్ కాపీ దట్ పిటిషన్ టు ఎస్పీ. ఆన్సర్ దిస్ క్వశ్చన్స్, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు మీ, దిస్ ఆఫీస్ ఈజ్ నాట్ కన్సర్న్డ్ విత్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ బై. కనీసం కలెక్టర్ కూడా అట్రాసిటీ యాక్ట్ గురించి అవగాహన తెలియదు. ఇప్పుడు ఎందుకంటే ఈజ్ ద రెస్పాన్సిబుల్ అథారిటీ కదా. దరిద్రం ఏంటంటే కలెక్టరు 100 కమిటీలకు చైర్మన్ ఉంటాడు, ఇంకెక్కువే ఉండొచ్చు నాకు తెలియదు. అందులో ఇదొకటి. ఆయనకి ఎవరైనా చెప్పాలా నువ్వు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి, అంటే విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎందుకు ఇక్కడ కూర్చోదు? నేను అనేది ఏంటంటే ప్రతి జిల్లాలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అనేది పెడతారు. దాంట్లో కొంతమంది దళిత నాయకులు పోటీ పడతారు, నా పేరు పెట్టమని నా పేరు పెట్టాలని పర్యవేక్షణ చేసి కమిటీ మెంబర్లు అవుతారు. ఈ మెంబర్లు ఏం చేస్తారు? అంబేద్కర్ భవన్కి పర్మిషన్ గురించి, అంటే దాంట్లో మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ గురించి తిరుగుతేనా, లేకపోతే నిజంగా అట్రాసిటీ యాక్ట్కి సంబంధించిన రివ్యూలో పాల్గొంటారా? ఆల్ అపాయింటెడ్ పోస్ట్స్ బఫూన్స్ విల్ బి అపాయింటెడ్ ఫ్రమ్ షెడ్యూల్ కాస్ట్. కొన్ని చోట్ల చాలా గట్టి నాయకులు కూడా ఉన్నారు. ఇక వెరీ రేర్. ఈ రాంప్రసాద్ విజిలెన్స్ కమిటీ మెంబర్ అయిండు. ఆయన ఎప్పుడు చట్టం పట్టుకొని కేసులు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ఫైల్ పట్టుకొని. ఆయన బాగానే కష్టపడుతున్నాడు. ఆయన ఒక్కనే చూసిన నేను. అట్లాంటి వాళ్ళు జిల్లాలో కూడా ఉన్నారు చాలా మంది. అంటే నా దృష్టికి వచ్చి ఉన్నారు. సో అంటే నేను అనేది ఏంటంటేనా, ఇప్పుడు అట్రాసిటీ యాక్ట్ ఎలా అమలు అవుతుంది అనే దానికి జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఉంది. దానికి కలెక్టర్ గారు హెడ్, డీడీ సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ, దాంతోపాటు ఎస్పీ గారు ఉంటారు. సో వీళ్ళందరినీ కూర్చుండబెట్టి జిల్లా కలెక్టర్ సమీక్షించాలి కదా, ఎన్ని కేసులు నమోదైనాయి, ప్రోన్ ఏరియా ఏంటిది, ప్రివెన్షన్ మెజర్మెంట్స్ ఏం తీసుకున్నారు, కన్విక్షన్ రేట్ తక్కువ ఉండడానికి మీరేం చేస్తున్నారు, అసలు మీరు సరిగ్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు లేదని ఈ కన్సర్న్ కలెక్టర్ రివ్యూ చేయాలి కదా. దాంట్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే డిఆర్సీ జరుగుతుంది, డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఆ డిఆర్సీలో కూడా అట్రాసిటీ యాక్ట్ గురించి చర్చించాలి కదా. ఎందుకంటే చాలా చోట్ల మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఆ డిఆర్సీ మీటింగ్లో పాల్గొంటారు, చాయ్ బిస్కెట్లు తిని చక్కగా వెళ్ళిపోతారు. అదే అంటే దుర్మార్గమైన పరిస్థితి ఉందిలే. కానీ ఎస్సీ ఎస్టీ యాక్టు ఎవడికి సంబంధం లేని విషయంగా మారిపోయింది. అది దాని గురించి పట్టించుకోరు ఎవరు. నువ్వు నేను ఇట్లా మాట్లాడుకుంటున్నాం కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా మన ప్రజలకు అర్థం కావడానికి, ఆ చట్టాన్ని కాపాడుకోవడానికి అవసరమైన అవగాహన కలిగించడానికి. ఇందులో లోటుపాట్లన్నీ నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మనం ఆ చట్టాన్ని ఇంకా ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవటానికి దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి? ప్రొవిజన్స్ అంటే ఇప్పుడు చూడు, ఎఫ్ఐఆర్ కట్టని పోలీసు వాళ్ళ మీద సెక్షన్ 4 కింద విల్ఫుల్ నెగ్లిజెన్స్ కేసు పెట్టవచ్చు. ఎవరి మీద, ఎక్కడ పెట్టవచ్చు? లోకల్ పోలీస్ స్టేషన్, లోకల్ అదే పోలీస్ స్టేషన్లో ఆయన మీదనే కేసు పెట్టవచ్చు. తీసుకోడు కదా అసలు, ఆయన కంప్లైంట్ తీసుకోడు కాబట్టి లోకల్ మేజిస్ట్రేట్, ఎంఆర్ఓకి ఇవ్వాలి. ఎంఆర్ఓ కాదు, మేజిస్ట్రేట్, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్కి, జ్యుడిషియల్ కోర్టు, లోకల్ కోర్టు, సబ్ కోర్టు అయినా కావచ్చు. ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ కాబట్టి స్పెషల్ కోర్టులో వేయచ్చు, లేదా లోకల్ మేజిస్ట్రేట్ దగ్గర వేసిన లోకల్ మేజిస్ట్రేట్ దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి సెషన్ కోర్టుకు పంపిస్తాడు, స్పెషల్ కోర్టుకు పంపిస్తాడు, వేయొచ్చు. అయితే ఈ సెక్షన్ 4 కింద ఒక కేసు కూడా ఇప్పటివరకు నమోదు కాదు. అవును, మీరు జొన్నవితుల రామలింగేశ్వరరావు మీద ఒక ఎఫ్ఐఆర్ అయింది, గుర్తుందా మీకు? 2000 సందర్భంగా అయింది. కాదు, కరోనా ఆయన ఏదో పద్యం పాడినాడు. అది కరోనా అనేది మనకి దాన్ని నివారించడానికి అంటరానితనం పాటించాలనే మీనింగ్ వస్తుంది. అది మంచిదే మేము అప్పుడే చెప్పినాము. చెప్తే దాని మీద రాంప్రసాద్ కంప్లైంట్ పెట్టాడు నాంపల్లి పోలీస్ స్టేషన్లో, జొన్నవితుల మీద ఎఫ్ఐఆర్ చేయండి అని. రాంప్రసాద్ పెట్టి నాకు ఫోన్ చేశాడు, అన్న ఇట్లా కంప్లైంట్ పెట్టినా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తలేరు, ఏం చేయాలని అంటే, అప్పుడు నేను ఏం చేశా, నా పోలీసు వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టవచ్చు, కానీ కంప్లైంట్ కంటే ముందు ఒక ప్రయోగం చేద్దామని ఏం చేసినామంటే, భీమ్రావ్ అడ్వకేటు నేను కలిసి ఒక లీగల్ నోటీస్ తయారు చేశాను. ఆ నోటీస్ పేరు ఏంటంటే నోటీస్ అండర్ సెక్షన్ 4 ఆఫ్ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. ఆ నోటీస్ ఇంతవరకు ఎవరైనా పంపినో లేదో తెలియదు. మేము ఐడియా ఒకటి ఇన్వెంట్ చేసినాము. నాంపల్లి పోలీసు వాళ్ళ నంబర్లు అన్నీ ఇప్పుడు ఇంటర్నెట్లో దొరుకుతాయి కదా,
నోటీస్ తయారు చేసి దాంట్లో సంతకాలు ముద్ర వేసి స్కాన్ చేసి వాట్సాప్లో పెట్టేశాం. ఇఫ్ యు ఆర్ నాట్ రిజిస్టరింగ్ కేస్ based on the complaint given by my client, I have instructions to invoke section 4 against you, and you are guilty of willful negligence and you will be punished for 5 years అని నోటీసు రాసి పోలీసులకు పంపించాము. పంపిస్తే పోలీసులు ఏం చేశారు, రాంప్రసాద్ ఫోన్ చేశారు, ఎవరామె అడ్వకేటు నాకు శిక్షలా అంటే ఏమో సార్ నాకు తెలియదు, నేనైతే నా కేసు ఇట్లా చేస్తలేరని చెప్పిన. ఇంకా మా సార్కి చెప్పిన ఏం చేసిండో తెలియదు నాకైతే అని అంటే, నీ సంతకం, నా సంతకం ఉంది సార్, ఉంది కానీ మళ్ళీ ఇంగ్లీష్లో ఉంది నాకు తెలియదు అని చెప్పి ఇగో నీ ఎఫ్ఐఆర్ చేస్తాం, కానీ నువ్వు ఎప్పుడో 15 రోజుల కింద కంప్లైంట్ ఇచ్చినావు, దానికి ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తే బాగుండదు, కానీ ఇప్పుడు ఫ్రెష్గా కంప్లైంట్ మళ్ళీ కంప్లైంట్ రాసి ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. రాంప్రసాద్ ఫోన్ చేసి అన్న మళ్ళీ కంప్లైంట్ ఇవ్వమంటుండ్రు, ఇస్తున్నా మరి ఎట్లా అని అంటే, ఇవాళ కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు మనం లీగల్ నోటీస్లో వారం కింద నా క్లయింట్ పాత డేట్ వేసింది. బాగా ఆలోచించిన, పోలీసు వాళ్ళతో ఎక్కువ గొడవలు ఎందుకు, మనకు కావాల్సింది ఏంది, ఆయన మీద ఎఫ్ఐఆర్, రామలింగేశ్వరరావు మీద ఎఫ్ఐఆర్ కావాలి. సరే కంప్లైంట్ కావాలంటారు, ఇచ్చేసి ఒక అంటే పొద్దున కంప్లైంట్ ఇస్తే మధ్యాహ్నం ఎఫ్ఐఆర్ చేశారు. అంటే ఎందుకు చెప్తున్నది అంటే చట్టాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఈ దాని ఇంటర్ప్రిటేషను, దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయటం, అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పటం. అంటిల్ అన్లెస్ ఇప్పుడు పోలీసు వాళ్ళకి మీకు కూడా శిక్ష పడుతుంది చట్టం కింద అని మనం లీగల్ నోటీస్ పంపిస్తే అప్పుడు వాళ్ళకు ఒక రకమైనటువంటి ఇదేంటి, అసలు మేము కదా ఏదైనా ఎఫ్ఐఆర్ చేయాలా వద్దా డిసైడ్ చేసేది మేము, లోకల్ ఈ మాకు శిక్ష చేస్తానంటాడేంది ఎవరు అనే ఒక అలాంటి పరిస్థితి తీసుకురావాలి పోలీసు వాళ్ళని. ఒకవేళ అట్లా ఎఫ్ఐఆర్ చేయని, ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయకపోతే నేను అప్పుడు హైకోర్టులో రిట్ వేయటమో, లోకల్ కోర్టుల ప్రైవేట్ కంప్లైంట్ వేయటమో చేసేవాళ్ళం. కానీ అది ఏంటంటే టైం టేకింగ్, ఎందుకు చేయాలి, అది పోలీసు వాళ్ళ పని మనం ఎందుకు చేయాలి, పోలీసు వాళ్ళు అసలే పోలీసు వాళ్ళు సరిగ్గా పని చేస్తే మనకంత పని ఇక్కడ, మనకు పనే అవసరం లేదు, కోర్టులో తెలుసుకుంటాం. సో ఇదొకటి. అది మన వాళ్ళకి చాలామందికి ఏంటంటే కంప్లైంట్ పోలీసు వాళ్ళకి ఇస్తే చేయకపోతే తర్వాత చేసే ప్రొసీజర్ అది చాలా ఇంపార్టెంట్. అది ఏంటంటే కంప్లైంట్కి ప్రాపర్గా రాయటం, ప్రతి క్రిమినల్ కంప్లైంట్లో కూడా ఎక్కడ, ఎప్పుడు, ఏమిటి, ఎలా, ఈ 4 తప్పకుండా ఉండాలి. మన వాళ్ళు కంప్లైంట్ రాస్తే ఏం రాస్తారనంటే గౌరవనీయులైన సబ్ ఇన్స్పెక్టర్ గారికి నా మనవి ఏమన్నా కానీ స్టార్ట్ చేస్తారు, పోలీస్ స్టేషన్ పేరు రాయడాడు పైన, లేదా అంత రాసి పైన డేట్ వేయడు. ఇలాంటి కంప్లైంట్స్ టెక్నికల్గా కొట్టేస్తారు, కోర్టుకు వచ్చే వరకు నిలబడవు. కాబట్టి కంప్లైంట్ రాయటం అనేది తప్పకుండా డేట్ ఉండాలి, తప్పకుండా టైం ఉండాలి, తప్పకుండా ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉండాలి, తర్వాత అక్యూజ్డ్ పేరు ఉండాలి. ఈ ఇంగ్రీడియంట్స్ లేకుండానే మన వాళ్ళు కంప్లైంట్లు ఇస్తారు. సరే పోలీసు వాళ్ళు ఆ తర్వాత ఈ కంప్లైంట్ బాగాలేదమ్మా నేను ఇప్పుడు సరిగా రాస్తా అని చెప్పి పెన్ను పేపర్ తీసుకొని కూర్చొని రాస్తారు. రాసి చదివి వినిపించరు కానీ సంతకం తీసుకుంటారు. ఆ సంతకం తీసుకొని ఆ తర్వాత అది ఏంటంటే ఆ కంప్లైంట్లో ఈ నోట్ చెప్తే ఆ నోట్ రాయటం ఏదో చేసి తీసేస్తారు. కాబట్టి కంప్లైంట్ రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బేసిక్. సో దానికో అది అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు తీసుకోకుండా ఏం చేయాలని అంటే రిజిస్టర్ పోస్ట్ చేయాలి. ఆర్పిఏడి రిజిస్టర్ పోస్ట్ ఎక్నాలజ్మెంట్ డ్యూ. అది ఎవరు మనోళ్ళకి తెలియదు, అది అంటే చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు చేస్తున్నారు, చాలామందికి తెలియదు. కంప్లైంట్ అక్కడ పోలీసు వాళ్ళు తీసుకోకుంటే ఏమిటే హైరాణ పడిపోయి లాయర్కి ఫోన్ చేయటము, లేకుంటే లోకల్ లీడర్కి ఫోన్ చేయటం ఇలాంటివి చేస్తారు. కానీ లీగల్గా కరెక్ట్ ప్రొసీజర్ ఈజ్ సెండ్ యువర్ కంప్లైంట్ త్రూ ఆర్పిఏడి రిజిస్టర్ పోస్ట్ ఎక్నాలజ్మెంట్. పోస్ట్ మ్యాన్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చి ఎక్నాలజ్మెంట్ కార్డు నీ ఇంటికి వస్తుంది, నీ కంప్లైంట్ ముట్టినట్టు వస్తుంది. కాబట్టి ఆ ఎక్నాలజ్మెంట్ కార్డే నీకు ఆధారం రేపు కోర్టుకి వెళ్ళి కొట్లాడడానికి. సో ఆ ప్రొసీజర్ ఒకటి ఇంపార్టెంట్. తర్వాత చాలా కేసుల్లో ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక మధ్యలో మర్చిపోయినా, ఇది ఒక డిఎస్పి 20 కేసులు నమోదు చేశాడని. అక్కడ నేను మంచిర్యాల వెళ్ళి ఒక కేసులో రీఓపెన్ చేసిన.
రీఓపెన్ చేస్తే మిగతా 20 మంది ఉంటారు కదా, వాళ్ళందరూ నాకు ఫోన్లు చేశారు, సార్ మా డిఎస్పీ క్లోజ్ చేసిన కేసు మీరు ఓపెన్ చేసినట్టే ఎట్లా చేసినారు సార్ అని అంటే, లీగల్గా ప్రొవిజన్ ఉంటుంది మీరు ఓపెన్ చేసుకోవచ్చు అని అంటే, నేను చెప్పిన దాని అంటే ఖర్చు అవుతుంది, మనం క్లర్క్, టైపిస్ట్, జిరాక్స్, ప్రింటింగ్, ట్రావెల్ ఇవన్నీ పెట్టుకోవాలి, ఏ లాయర్ ఫ్రీగా చేయడు, లాయర్ అది ప్రొఫెషన్ కాబట్టి. వాళ్ళు అంటే అట్రాసిటీ కేసు క్లోజ్ చేయడానికి 3 లక్షలు ఖర్చు పెట్టినరు అవతలోళ్ళు అనేది మనకు విక్టిమ్స్ చెప్తున్నటువంటి సమాచారం. ఎందుకనంటే అంటే ఇప్పుడు ఆ డిఎస్పీ ఒక్కొక్కరి దగ్గర నుండి 3 లక్షలు తీసుకున్నట్టు ఆ విక్టిమ్స్ ఆరోపిస్తున్నారు. ఎందుకు ఏమంటున్నారంటే వాళ్ళ లాజిక్ ఏంటంటే, ఎస్సీ ఎస్టీ కేసు కింద బెయిల్ రాదు కాబట్టి 2-3 సార్లు బెయిల్ వేయాలి జిల్లా కోర్టులో, రాకుంటే హైకోర్టుకి వెళ్ళాలి. అంటే దాదాపు ఒక 2 లక్షల దాకా ఖర్చు వస్తుంది. చివరికి ట్రయల్ చేయాలంటే ఇంకో 1 లక్ష, ట్రయల్ కూడా అంటే 3 లక్షలు ఖర్చు అయిందని చెప్పి ఒక ఎస్టిమేషన్ వచ్చి ఒక్కొక్క అక్యూజ్డ్ దగ్గర 3 లక్షలు వసూలు చేసి కేసులు క్లోజ్ చేశారు అనేది ఆరోపణ. దాని మీద ఎంక్వైరీ లేదు, దాని మీద ఆరోపణ లేదు. సో నేనేమన్నా, మీరు ఒక్కొక్కరికి ప్రొటెస్ట్ పిటిషన్ వేయాలంటే 30 వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే లోకల్ లాయర్ ఎవరో ఉంటారు, నేను ఇంత దూరం రాలేను, నేను హైదరాబాద్లో ఉంటాను కదా, మీకు లోకల్ లాయర్ని పెట్టుకోండి, నేను గైడ్ చేస్తాను లోకల్ లాయర్ని అంటే 30,000 ఏడైతే సార్ మాతోనే అని అన్నారు. అంటే వాళ్ళ పరిస్థితి అది, వాళ్ళని అనలేము. నిజంగా అయితే 30,000 ఖర్చు అవుతాయి, దాని అంటే నడిపియాలి కదా కేసు, మినిమం అవుతాయి. సో అంటే మన పరిస్థితి చెప్తున్నా, కొట్లాడాలంటే కావాల్సిన ఆర్థిక బలం కూడా లేదు బాధితుడికి. కానీ మరి చట్టంలో బాధితుడికి ఆర్థిక సహాయం అందించాలని ఉంది కదా. చట్టం మూడు కంపోనెంట్స్ ఉంటాయి చట్టంలో. ఒకటి పునిటివ్, ప్రివెంటివ్, పునిటివ్, రిహాబిలిటేటివ్. ప్రివెంటివ్ అని అంటే అత్యాచారాలు జరగకుండా ఆపడం, ముందే నిరోధించడం. అంటే ఉదాహరణకి చిన్నప్పుడు మా పెద్దనాయనతో పొలం కడుగు పెట్టండి, అంటే పెద్ద పనేం చేయకపోయేది కానీ ఆయనతో పడి ఉండేది. ఆయన సాయంత్రం మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఆకాశం దిక్కు చూసి, అరే ఈరోజు వర్షం వస్తుంది, మనం ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలని చెప్పి ఎడ్లను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. మేము ఇంట్లో జొర్రంగానే వర్షం పడేది. చిన్నప్పుడు చాలా జరుగుతాయి కదా. అంటే ఒక రైతుకి, వ్యవసాయంలో నిమగ్నమైన రైతుకి వర్షం ఎప్పుడు పడుతుందో తెలుస్తుంది. అలాగే సోషల్ కాన్షియస్ ఉన్నటువంటి వ్యక్తికి అట్రాసిటీ ఎప్పుడు జరుగుతుందో తెలుస్తుంది. అట్రాసిటీ అనేది యాక్సిడెంట్ కాదు, ప్లాన్డ్ ఆల్వేస్. ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ అండ్ ఆర్గనైజ్డ్. ఇప్పుడు మరి నువ్వు చుండూరు తీసుకో, కారం చెడు తీసుకో. చుండూరు ఎక్కడ స్టార్ట్ అయింది? సినిమా హాల్లో ఎవడో సినిమా బొమ్మకు చూడకుండా వెనకకు చూస్తుంటాడు అనమాట. వెనక ఒక దళిత అమ్మాయి ఉంటే చెడు వీడు అడుగుతాడు, ఏం రా వెనకేముందిరా ముందుకు చూడరా అంటే ఆడ గొడవ అయింది. అది వారం రోజుల కింద అయిన గొడవ. ఆ తర్వాత రగిలి అట్రాసిటీ అవుతుంది. ఒక 8 మందిని చంపేశారు. అడ్మినిస్ట్రేషన్కి చిత్తశుద్ధి ఉన్నట్టయితే అట్రాసిటీస్ జరిగే విషయం వాళ్ళు ముందే పసిగట్టవచ్చు. రెవెన్యూ కానీ, హెల్త్ కానీ, పంచాయతీ ముందే సెక్యూరిటీ కల్పించవచ్చు. ఇప్పుడు సేమ్ అదే, ఇప్పుడు ఈ రాజేష్ రేంజర్ల విషయంలో కూడా ఆయన ఇంటి మీద దాడి జరుగుతుందని పోలీసులకి ముందే తెలుసు. 100% మాబు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న రాజేష్ వాళ్ళ తల్లిని, వాళ్ళ బిడ్డని, వాళ్ళ భార్యని నానా బూతులు తిట్టి అడ్డుకోబోయిన ఒక వ్యక్తిని విపరీతంగా కుట్టి పోలీసుల ముందటనే జరిగింది ఇదంతా కూడా. అంటే పోలీసులు తర్వాత ఆపడానికి ప్రయత్నం చేసేది, కానీ ఇక్కడ కూడా అదే జరిగింది. అంటే ప్రివెన్షన్, ఆ చట్టం పేరే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్. యాక్చువల్గా ఈరోజు అట్రాసిటీ జరగకుండా ముందే చేయాల్సినటువంటి పనులు. ఇక్కడ రాజేష్ విషయంలో కూడా జరగలేదు అట్లాగే. నేను ఏమంటున్నాను, ఇప్పుడు మాబుగా 2 పాయింట్లు అడుగుతానండి. నేనేమంటున్నానంటే, ఫస్ట్ పాయింట్, ఒక మాబు అటాక్ దళితుల మీద జరిగితే దానికి అట్రాసిటీ యాక్ట్ అప్లై అవుతుందా కాదా? ఇక్కడ చాలా చోట్ల ఇప్పుడు మల్లికార్జును టీచర్ మీద ఒక మాబు అటాక్ జరిగింది. ఆయన పోయి అట్రాసిటీ యాక్ట్ పెడితే, అంటే కంప్లైంట్ చేస్తే, పోలీసుల ముందే జరిగింది దాడి. యాక్చువల్గా పోలీసుల సమక్షంలోనే జరిగింది. అదే బాధితుడు అట్రాసిటీ కేసు పెడితే
వాళ్ళు చెప్పినది విషయం ఏంటంటే మరి నీ ఉద్యోగం పోతుంది, వాళ్ళు నీ మీద కౌంటర్ కేసు పెడతారు, నువ్వు రెడీనా. 2 రోజుల దాకా పెట్టలే. మళ్ళీ ఈ రాంప్రసాద్ మిగతా వాళ్ళు మన మిత్రులందరూ కలిసి గట్టిగా ఒత్తిడి చేస్తే పెట్టారు. మాబు అటాక్స్కి అట్రాసిటీ యాక్ట్ అప్లై అవుతుందా కాదా? 100% అప్లై అవుతుంది. ఇప్పుడు కోస్గిలో ఆ అబ్బాయిని మాబ్ అటాక్ చేశారు. నిన్న వికారాబాద్లో ఒక అబ్బాయిని అట్లాగే మాబు అటాక్ చేశారు ఏదో మతం పేరు మీద. ఇంకా మన దిగంబర్ మగ్గి దిగంబర్ సంథింగ్ ఆదిలాబాద్లో ఒక దిగంబర్ సర్పంచ్, ఆయన మీద కూడా మాబు అటాక్ చేశారు. అంటే అంబేద్కర్ రైట్లని ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరి మీద ప్లాన్ ప్రకారంగా దాడి చేస్తున్నారు. దానికి ఒక మతం పేరు పెట్టి మతం అడ్డం పెట్టి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. పోలీసులు కూడా అట్రాసిటీ కేసు పెట్టడానికి సిద్ధపడతలేరు. ఎట్లా? ఈ అన్ని కేసుల్లో SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఈజ్ అట్రాక్టెడ్. పోలీస్ హ్యావ్ టు రిజిస్టర్ FIR అండర్ SC/ST యాక్ట్. See, what is the ingredients requires is whether the victim belongs to scheduled caste or scheduled tribe, whether the perpetrator is non-scheduled caste, non-scheduled tribe, then it has to be registered under SC/ST prevention of కౌంటర్ కేసులు అసలు ఈ చట్టం ప్రకారంగా చెల్లుతాయా? ఇప్పుడు ఒక వ్యక్తి నాకు అన్యాయం జరిగింది, నన్ను తిట్టినాను, అట్రాసిటీ కేసు పెడతాడు. వెంటనే ఆ వెనక నుంచి ఇంకొక అదే దాడి చేసిన వ్యక్తి నా భార్యని చేయబట్టుకున్నాడను, లేదంటే నా బిడ్డని గుంజిండాను, మా ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించిండాను, అత్యాచారం చేయబోయిండాను, నిర్భయ యాక్ట్ అప్లై అయ్యేటట్టుగా ఒక కంప్లైంట్ పోలీసు వాళ్ళ సలహాతోటి ఆయన రాసిస్తున్నాడు. అప్పుడు SI గారు CI గారు ఏమంటున్నారంటే నువ్వు అట్రాసిటీ కేసు పెడుతున్నావు, మరి ఆయన నిర్భయ యాక్ట్ పెడుతున్నాడు, నువ్వు నీ చట్టం ప్రకారంగా నీ ఫిర్యాదు ప్రకారంగా ఆయనను జైలుకు పంపిస్తా, ఆయన ఫిర్యాదు ప్రకారంగా నేను జైలుకు పంపిస్తా, నువ్వు రెడీనా అని అడుగుతున్నారు. ఇది కౌంటర్ కేసు పెట్టడం అనేది చట్టం తప్పు. చట్టం ప్రకారంగా ఇది కరెక్టా కాదా? చట్టం ప్రకారం కౌంటర్ కేసు పెట్టడం తప్పు అనేది ఎక్కడ లేదు. కౌంటర్ కేసు పెట్టడం తప్పు అనేది ఎక్కడ లేదు. అయితే ఆ సర్కమ్స్టెన్సెస్ కనుక మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆ కేసుని మనం కొట్టేపించుకోవచ్చు. నిజం. ఇప్పుడు అది లాంగ్ ప్రాసెస్ కదా, చట్టంలోనే ఉంది కదా క్లియర్గా. నువ్వు మనిషిని ఇప్పుడు అప్లికేషన్ పెట్టడానికి బయలుదేరిన వ్యక్తిని ఆపడానికి బ్లాక్మెయిల్ చేయడం కానీ, బెదిరించడం కానీ, లేదంటే ఇంకొక తప్పుడు ఆరోపణ మోపి అతన్ని భయపెట్టించే పని చేయడం కానీ చట్ట ప్రకారం నేరం చట్టంలోనే ఉంది కదా, అట్రాసిటీ యాక్ట్లోనే. చట్టంలో కౌంటర్ కేసులు పెట్టకూడదని ఎక్కడ లేదు. అయితే ఒకటి SC/ST కేసులు పెట్టే వాళ్ళపై కౌంటర్ కేసులు పెడుతున్న వాళ్ళు ఒకటి గమనించాలి. ఏంటంటే ఫైలింగ్ ఏ ఫాల్స్ కేస్ అగెనిస్ట్ ఏ షెడ్యూల్ క్యాస్ట్ దట్ అమౌంట్స్ టు అట్రాసిటీ. అది తర్వాత అది ఫాల్స్ కేసా కాదా అనేది కోర్టు తేల్చాలి కదా, తేల్చాల్సిందే కదా. బిఫోర్ దట్ ఒక వ్యక్తి నాకు అన్యాయం జరిగిందని వస్తూ ఉంటేనే వెంటనే ఇంకొక కేసు నా భార్యను గుంజిండానో ఇంకేదో పెట్టి వాడిని ఆ కేసును నీరుగార్చే ప్రయత్నం కూడా బెదిరింపు అనే కిందకే వస్తుంది కదా. వస్తుంది, కానీ చట్టంలో ప్రొవిజన్ లేదు. నేనేమంటున్నంటే నేను ముందే అన్నా కదా, లా ఈజ్ ఎ టెక్నికల్ థింగ్. ప్రొవిజన్ ఉండాలి అక్కడ. ఫస్ట్ అంటే నేను స్టార్టింగే నేను కాన్స్టిట్యూషను, సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్, ఈ 3 ఎందుకు మెన్షన్ చేశానంటే కాన్స్టిట్యూషన్లో చెప్పింది ప్రాక్టికల్గా పనికిరాల. సొసైటీలో సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చారు, అది పనికిరాల. ఒక 34 సంవత్సరాల్లో SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు 34 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆ 89లో వచ్చిన చట్టంలో ఉన్నటువంటి అట్రాసిటీస్ ఎప్పుడో అప్డేట్ అయిపోయినాయి. వాటిని ఇప్పుడు కొత్త అట్రాసిటీ చట్టం అవసరం ఇప్పుడు జరిగే అత్యాచారాలకి. సో ఆ చట్టంలో ఉన్నటువంటి ఎక్కడో జరుగుతున్నాయి, ఇప్పటికీ చాలా చోట్ల జరుగుతున్నాయి, కానీ మోడర్న్ అట్రాసిటీస్ ఆర్ నాట్ కవర్డ్ ఇన్ ద 89 యాక్ట్. సో it has to be updated with the modern forms of untouchability, modern forms of atrocities that are happening. తర్వాత ఈ చట్టం మీద ఒక నెగిటివ్ ధోరణి అనేది అన్ని ప్రభుత్వ రంగాల్లో ఏర్పడింది. దానికి
కారణం ఏంటంటే కొన్ని ఎక్కడో ఒక చోట ఫాల్స్ కేసులు కట్టడం, ఏదో వందల ఫాల్స్ కేసులు అనేటివి ఈ అన్ని చట్టంలో ఉన్నాయి. డౌరీ హెరాస్మెంట్ యాక్ట్ కానీ అన్నిట్లో ఉంటుంది. కానీ ఎస్సీ ఎస్టీ యాక్ట్లో ఎవడో బాగా అందరూ విమర్శించే చట్టాలు ఇవి తొలగిపోతే బాగుండు అని కోరుకునే చట్టాలు రెండు. ఒకటేమో డౌరీ హెరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్ కేసు, ఇంకోటి ఎస్సీ ఎస్టీ యాక్ట్. ఈ రెండు ఉండడం మూలంగానే సమాజం పతనం అయిపోతుందనే ఒక వాదన చేస్తున్నారు. అసలు దీన్ని ఎట్లా చూడాలి? అయితే ఈ అట్రాసిటీ అకార్డింగ్ టు మై ఒపీనియన్ ఇట్ హ్యాస్ టు బి అప్డేటెడ్ టు ఇంక్లూడ్ ది మోడర్న్ అట్రాసిటీస్. అయితే మొదటి చట్టమే అమలు కావట్లేదు, దాన్ని అప్డేట్ చేయడం ఎందుకంటే ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు బి అప్డేటెడ్. కొత్త సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమి అవి లేవా? ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన అంటే ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద దేశవ్యాప్తంగా ఒక నిరసన వచ్చింది. అది సుప్రీం అట్రాసిటీ యాక్ట్ని డైల్యూట్ చేసే విధంగా జడ్జిమెంట్ వచ్చిందని. ఒకరి ముగ్గురు చచ్చిపోయారు. ఆ ఆగ్రహం రోజు మళ్ళీ సుప్రీంకోర్టు కొత్త గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి వాస్తవానికి. సుప్రీంకోర్టు కొత్తగా ఏం చేయలే. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే జస్టిస్ లలిత్ అండ్ గోయల్ వైల్ డీలింగ్ విత్ ద కేస్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు ఏం చేశారనంటే దేర్ షుడ్ నాట్ బి ఇమీడియట్ అరెస్ట్ అని రూలింగ్ ఇచ్చారు. ఇమీడియట్ అరెస్ట్ ఉండకూడదని అంటే వదిలేయమని అర్థం. ఈ జడ్జెస్ యూజెస్ వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ లా. దెర్ ఇస్ నో ఇమీడియట్ అరెస్ట్ అనగానే ఏం చేశారంటే అప్పుడు అరెస్టు లేవు అనగానే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ అంతా రోడ్ల మీదకి వచ్చారు, ధర్నా జరిగింది. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని రిస్టోర్ చేసింది. అంటే సుప్రీంకోర్టు చెప్పింది లా కదా, ఆ లాని ఓవర్కమ్ కావడానికి మళ్ళీ పార్లమెంట్ ఒక లా చేయాల్సి వచ్చింది. అంటే సెక్షన్ 18 ఆఫ్ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ అట్రాసిటీస్ యాక్ట్ ప్రొహిబిట్స్ యాంటిసిపేటరీ బెయిల్. కానీ ఇక్కడ తెలంగాణలో ఇస్తున్నారు, అంతటి ఇస్తున్నారు. తెలంగాణలోనే కాదు, అంతటి ఇస్తున్నారు. నేను చాలా ఇస్తున్నాను. అంటే సుప్రీంకోర్టు ఏం చేసిందనంటే ఆ తర్వాత ఆర్డినెన్స్ని మళ్ళీ సుప్రీంకోర్టు అరుణ్ మిశ్రా ఉన్నప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేశారు. అంటే సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ యాక్ట్ని డిల్యూట్ చేయబోయింది. గవర్నమెంట్ పబ్లిక్ ప్రెషర్ వల్ల దాన్ని రిస్టోర్ చేసింది. రిస్టోర్ చేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని కన్ఫర్మ్ చేసింది. సో అది జరిగింది. అంటే ఇప్పటికీ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఏదైనా అఫెన్స్ కమిట్ చేసిన వ్యక్తి బెయిల్ లేదు, యాజ్ పర్ లా బెయిల్ లేదు, అరెస్ట్ చేయాలా. అయితే 41A నోటీస్ ఇస్తున్నారు. 41A ఆఫ్ సిఆర్పిసి. అదేంటంటే 7 years లోపు కేసులకి శిక్ష పడే కేసులకు పోలీసులే బెయిల్ ఇవ్వచ్చు. 41A నోటీస్ ఇచ్చి చేయొచ్చండి. అది చాలా తప్పు, 100% తప్పు. ఎవరన్నా పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసుల్లో 41A ఇస్తున్నారనంటే వాళ్ళు 100% ఎస్సీ ఎస్టీ యాక్ట్ని వైలేట్ చేస్తున్నారు. ఎవరైనా జడ్జీలు 41Aని యాంటిసిపేటరీ బెయిల్ని అప్రూవ్ చేస్తున్నారంటే జడ్జీలు 100% ఎస్సీ ఎస్టీ యాక్ట్ని వైలేట్ చేస్తున్నారు. ఎందుకంటే జడ్జీల మీద యాక్షన్ తీసుకోవచ్చా? జడ్జీల మీద ఏమో యాక్షన్ తీసుకుంటాం, మళ్ళీ పైకోర్టుకు పోవాలి, ఇక లీగల్ బ్యాటిల్ చేయొచ్చులే. కానీ సందర్భం ఇక్కడ ఏంటంటే వాళ్ళు జడ్జెస్ ఆల్సో వైలేటింగ్ ది లా. బికాస్ అది చాలా వరకు నేను కోర్టులో చూసినప్పుడు జడ్జీలు ఆర్ వెరీ మచ్ అంటగానిస్టిక్ టువార్డ్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్. చాలా నేను కూడా చూశాను. చాలా బ్లాటెంట్గా ఇవన్నీ ఫేక్ కేసులు సుప్రీంకోర్టే చెప్పింది కదా. సుప్రీంకోర్టే చెప్పింది కదా. సుప్రీంకోర్టు ఫైండింగ్ ఏంది? దేర్ ఆర్ అక్విటల్ ఈజ్ వెరీ లెస్, మెనీ కేసెస్ ఆర్ సారీ కన్విక్షన్స్ ఆర్ వెరీ లెస్, అక్విటల్ ఈజ్ హై అన్నారు. అంటే వాళ్ళు చెప్పడానికి అక్విటల్ ఎక్కువ ఉంది కాబట్టి ఫాల్స్ కేసులు అనడానికి లేదుగా. ఇట్ ఈస్ ఎ కామన్ సెన్స్ థింగ్. అక్విటల్ ఎక్కువ ఉంటే ప్రాసిక్యూషన్ ఈజ్ ఫెయిల్డ్ టు ఎస్టాబ్లిష్ ద కేస్. లోక్ అదాలత్లో ఈ అట్రాసిటీ కేసులు కాంప్రమైజ్ కావచ్చా? లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది కదా, అసలు ఇప్పుడు అట్లా లేదు. అంటే చాలా చోట్ల అక్కడ కాంప్రమైజ్లు అవుతా. అంటే ప్రతి సెక్షన్ వెదర్ కంపౌండబుల్ ఆర్ నాన్ కంపౌండబుల్ అఫెన్సెస్ ఆర్ డిఫైన్డ్ ఇన్ కంపౌండబుల్, నాన్ కంపౌండ్. ఉదాహరణకి రేప్ కేసు ఉందనుకో, అఫీషియల్గా దాన్ని ఇది నాన్ కంపౌండబుల్, అఫీషియల్గా దాన్ని క్లోజ్ చేయడానికి లేదు. మరి అట్రాసిటీ కానీ
అట్రాసిటీ కేసులో కూడా అది చూడాలి స్పెసిఫిక్గా ఒకటి కంపౌండబుల్ ఆర్ నాన్ కంపౌండబుల్. కానీ కోర్టులు ఏం చెప్తున్నాయనంటే ఈవెన్ సుప్రీంకోర్టు ఆల్సో రేప్ కేసుల్లో విక్టిమ్ని పెళ్లి చేసుకున్నాడు కదా అని చెప్పి విక్టిము అక్యూజ్డ్ ఇద్దరు వచ్చి కోర్టు ముందట నిలబడి కేసు తీసేయండి, ఇప్పుడు మేమిద్దరం భార్యాభర్తలం అదే అంటే ఆ సిచ్యువేషన్ని బట్టి లా ఈజ్ వాట్ అంటే కోర్టులే ఇల్లీగల్ దాని ఏమంటారు రాజీ పడడాన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి కదా. అల్టిమేట్లీ లా ఈజ్ ఫర్ ది సొసైటీ వెల్ బీయింగ్. వాళ్ళిద్దరూ కలిసి బతుకుతామంటే మనం పని చేసి ఎందుకనేది వస్తుంది కదా, అది వస్తుంది. కానీ ఇది 41A గురించి ఇంకొంచెం చెప్పాలి. 41A ఇది చాలా దుర్మార్గం. అంటే ముందుగా షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఈజ్ ఏ స్పెషల్ లా. స్పెషల్ లా అండ్ 41A CRPC వర్తించదు. CRPC ఈజ్ ఏ జనరల్ లా. ఓకే, ఆల్వేస్ స్పెషల్ లా ప్రివెయిల్స్ ఓవర్ జనరల్ లా. ఇట్ ఈస్ ఎ కామన్ సెన్స్ ఇష్యూ. అంటే పోలీసులకు తెలియక కాదు, జడ్జీలకు తెలియక కాదు. పోలీసులు 41A ఇస్తున్నారు, జడ్జీలు అప్రూవ్ చేస్తున్నారు చాలా చోట్ల. తర్వాత మొన్న ఒక కేసులో సెక్షన్ 15(3)A ప్రకారం ఏంటంటే అక్యూజ్డ్ బెయిల్ పిటిషన్ పెట్టుకుంటే లేదా క్వాష్ పిటిషన్ పెట్టుకుంటే ముందుగల్లా విక్టిమ్కి నోటీస్ ఇవ్వాలి. చాలా కేసుల్లో విక్టిమ్కి నోటీస్ ఇవ్వాలి ఇవ్వాలి చట్టం అది, కానీ ఇవ్వట్లేదు. అంటే జడ్జెస్ నోదల్లా దే ఆర్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అడిగేవాడు ఎవడున్నట్లే తోసేయి, చాలా దుర్మార్గం. సో ఈ పరిస్థితి మారాలనంటే మీరేం చేయబోతున్నారు? యాజ్ అన్ అడ్వకేట్ ఏం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే దళితుల మీద రాష్ట్రంలో దేశంలో దాడులు పెరిగినాయి. ముఖ్యంగా తెలంగాణ వరకే పరిమితమైతే ఇక్కడ చాలా కేసులు పెరిగినాయి. వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి అంటే అట్రాసిటీస్ యాక్ట్ని సరిగ్గా అమలు చేయడానికి డీజీపీ మీద మనం ఏ రకమైన ఒత్తిడి తీసుకురావచ్చు? గవర్నమెంట్ మీద ఏ రకమైన ఒత్తిడి? ఒకటి అమెరికాలో బ్లాక్స్కి లీగల్ డిఫెన్స్ ఫండ్ అని ఒక ఫండ్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు రైజ్ చేస్తారు, దాన్ని ఏ కేసులో అన్యాయం ఎక్కువ జరిగింది, ఏ కేసులో ఖర్చులు అవసరం, ఆ కేసులో లాయర్ని పెట్టి కొట్లాడతారు. అంటే బీ ప్రాక్టికల్. మన కమ్యూనిటీ లాయర్లే కొట్లాడాలి కదా మన కేసులు. సరే అప్పర్ కాస్ట్లో మంచి లాయర్లు ఉంటే వాళ్ళు కూడా మన తరఫున కొట్లాడే వాళ్ళు ఉన్నారు. లిమిటేషన్ ఎక్కడ వస్తుందంటే మెజారిటీ కేసెస్ షుడ్ బి డెల్ట్ బై కమ్యూనిటీ లాయర్స్. ఎందుకంటే మనకి వేరే ఆప్షన్ లేదు. వేరే లాయర్ దగ్గరికి అయితే కమ్యూనిటీ లాయర్లు కూడా మోసం చేస్తున్నారని ఒక విమర్శ. కమ్యూనిటీ లాయర్లు కూడా మోసం చేస్తారు. కమ్యూనిటీలో అన్ని కులాల్లో దొంగలు ఉన్నారు, ఎస్సీలో కూడా దొంగలు ఉన్నారు అంటే నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టడానికి నేను అక్కడికే వస్తున్నా. అంటే నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి లాయర్లకి మంచి లాయర్లు ఉన్నారు. షెడ్యూల్ కులాల్లో టాప్ లాయర్లు ఉన్నారు, కానీ వాళ్ళు కమ్యూనిటీ కోసం పనిచేయరు. వాళ్ళ క్లయింటేజ్ అంతా నాన్ షెడ్యూల్ క్యాస్ట్ ఉంటుంది. సో వాళ్ళు కమ్యూనిటీతో ఐడెంటిఫై కొన్ని చోట్ల అవుతారు, కొన్ని చోట్ల కారు. కానీ దేర్ మెయిన్ ఎయిమ్ ఈజ్ టు దేర్ ప్రొఫెషన్. సూపర్ లాయర్స్ ఉన్నారు షెడ్యూల్ క్యాస్ట్లో, లేరని కాదు, కానీ వాళ్ళు కమ్యూనిటీతో ఐడెంటిఫై అయ్యారు, కమ్యూనిటీ కేసులు చేయరు. సెకండ్ కేటగిరీ ఉన్నారు, కమ్యూనిటీతో ఐడెంటిఫై అయిపోయి యాక్టివిస్టులుగా ఎస్టాబ్లిష్ అయ్యి లాయర్లు అయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, లైబ్రరీ ఉండదు, కంప్యూటర్లు ఉండదు, ల్యాప్టాప్ ఉండదు, సబ్స్క్రిప్షన్లు ఉండవు, లీగల్ మ్యాగజైన్లకి సబ్స్క్రిప్షన్ ఉండదు, లైబ్రరీ ఉండదు, ల్యాప్టాప్ ఉండదు, టేబుల్ ఉండదు, ఆఫీస్ ఉండదు. వీళ్ళు మన లాయర్లు. నువ్వు ఇమాజిన్ చేసుకో, లీగల్ బ్యాటిల్ నడవాలంటే యూ ఎక్విప్ యువర్ లాయర్స్ విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ యాజ్ ఎ కమ్యూనిటీ. ఐఎమ్ టాకింగ్ ఇఫ్ ఎట్ ఆల్ దిస్ కమ్యూనిటీ ఇవ్వాలా, ఈ లాయర్లకి ల్యాప్టాప్లను కొనియాలా అనేది కొనియమంటలేను. నువ్వు ఎక్విప్ చేయి. నువ్వు ఎట్లా చేస్తావు? నీ తరఫున కొట్లాడాలి కదా, కోర్టులో నిలబడాలి. అది డిఫరెంట్ కేసు. అది ఇప్పుడు నేను ఏమంటానంటే లాయర్లు అందరూ ఈ లా చదువుకున్న దళితులందరూ పేదోళ్ళు కాబట్టి ఆ లాయర్లకే సరిగ్గా లేవు, వీళ్ళ కాదు నేను అనేది. నేను ముందుగా ఒక బ్లాక్స్ ఉదాహరణ చెప్పిన కదా, లీగల్ డిఫెన్స్ ఫండ్ ఉంది కదా. లీగల్ డిఫెన్స్ ఫండ్ రేజ్డ్ బై గవర్నమెంట్ ఆర్ బై కమ్యూనిటీ? బై కమ్యూనిటీ. మన కమ్యూనిటీలో అది సాధ్యం కాదు, వదిలేయండి.
సాధ్యం కాకుంటే లీగల్ బ్యాటిల్ సాధ్యం కాదు. సింపుల్ అనే కాదు. గవర్నమెంట్ ఇప్పుడు యాక్ట్లో అట్రాసిటీ యాక్ట్లోనే విక్టిమ్స్కి నష్టపరిహారం ఇవ్వాలి అనేది ఉంది. ఎక్కడ ఇస్తున్నా చెప్తున్నాను, నువ్వు ఇవ్వట్లేదు కానీ చట్టంలో అవుతుంది కదా. ఉంది. విక్టిమ్కి అవసరమైన లాయర్ని పెట్టుకునే అవకాశం చట్టం ఇచ్చేది. నీకు ఒక లాయర్ నచ్చకపోతే ఇంకో లాయర్ని కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి. విక్టిమ్కి లాయరే కదా గవర్నమెంట్ లాయర్ని ఏర్పాటు చేస్తుంది. సో ఇంకా లాయర్కి ప్రాబ్లం ఉంది అనే ఇష్యూ అనేది కాదు. అది కాదు. ఒకటి విను, ఇప్పుడు కేసు రిజిస్టర్ అయ్యి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత నీకు గవర్నమెంట్ లాయర్ వస్తాడు. అప్పటిదా గవర్నమెంట్ లాయర్ రోలే ఉండదు. మన ప్రాబ్లం అంతా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యే దగ్గరనే అయిపోతున్నాం కదా. అప్పుడు నీకు లోకల్ లాయర్ కావాలా, ప్రైవేట్ లాయర్ కావాలా, ప్రైవేట్ కంప్లైంట్ పెట్టుకోవాలంటే ప్రైవేట్ లాయర్ కావాలా, ప్రైవేట్ లాయర్ కావాలంటే సో అది ఓకే అన్న. నేనేమంటున్నాను, ఇప్పుడు ఈ లాయర్లు చాలా సంపాదించుకుంటున్నారు, మంచిగానే ఉన్నారు వాళ్ళు, పేద లాయర్లు కూడా ఉన్నారు, అది వేరే విషయం. కానీ గవర్నమెంట్ మీద నేను అట్లా అంటలేను. నువ్వు అంటే పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీద నువ్వు ఫైట్ లీగల్ బ్యాటిల్ చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూ హ్యావ్ టు హ్యావ్ ఏ లీగల్ టీమ్ హూ కెన్ ఫైట్ టు లీడ్ ది లీగల్ బ్యాటిల్. ఇప్పుడు అన్న మొత్తం కోర్టుల నిండా ఎస్సీ ఎస్టీ బీసీ లాయర్లే ఉన్నారు, ఎవరు లేడు. వాళ్ళ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న లాయర్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేస్తారు. అది నేనేమంటున్నా అంటే డీజీపీ మీద ఇప్పుడు వరుసగా జరిగిన ఈ దాడులు ఉన్నాయి, వాటన్నింటినీ అట్రాసిటీ కోణంలోంచి పోలీస్ డిపార్ట్మెంట్ చూడట్లేదు. చాలా విల్ఫుల్ నెగ్లిజెన్స్ని చూపిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. దానికి డీజీపీ ప్రోత్సాహం కూడా ఉన్నది అనేది నా విమర్శ, నాలాంటి ఉద్యమకారులందరి విమర్శ కూడా. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పైనుంచి కింది దాకా ఏదో ఓరల్ డైరెక్షన్ ఇచ్చి ఈ అట్రాసిటీ యాక్ట్ని సరిగా అమలు చేయట్లేదు. బహుశా డీజీపీ గారికి సీఎం గారి మౌఖిక ఆదేశాలు ఉన్నాయేమో తెలియదు. అంటే ప్రభుత్వమే ఈ అట్రాసిటీ కేసెస్ని డైల్యూట్ చేయడానికి సిద్ధపడుతున్నది అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ మా అభిప్రాయం, మా అనుభవము, మా అనుభవము. ఈ డీజీపీ మీద కానీ హైయెస్ట్ అథారిటీ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద మనము ఏ రకంగా ప్రెజర్ క్రియేట్ చేయొచ్చు, వాళ్ళని ఎట్లా సెన్సిటైజ్ చేయొచ్చు. నేను అభినవ్ నాకు రెగ్యులర్గా ఫోన్ చేస్తున్నాడు. ఇవే మనం ఇప్పుడు మాట్లాడు, ఎఫ్ఐఆర్లు కడతలేరు, 41A నోటీస్ ఇచ్చి డీజీపీ బాధ్యత ఏం లేదు, నేను ఇట్లా చేస్తున్నారు, ఏం చేయొచ్చు అని ఫోన్ చేసి 2 సార్లు డిస్కస్ చేసి నేనేం చెప్పినా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాలి. నేను 41A ఛాలెంజ్ చేయడానికి నేను ఎదురు చూస్తున్నా ఒక క్లయింట్ కోసం. ఎవరైనా 41A సార్ నా మీద అత్యాచారం చేసిన వాడిని వదిలేసినారు పోలీసు వాళ్ళు, వాడిని మళ్ళీ అరెస్ట్ చేపియాలి అని చెప్పి ఎవరైనా వచ్చి నా దగ్గర వచ్చి కాగితాలు ఇస్తే కొట్లాడదామని చూస్తున్నా ఎవరు వస్తలేరు. మనలో ఎక్కడ వీక్ ఉన్నాం అనేది నీకు అర్థం కావాలి. సో ఇప్పుడు 41A నోటీస్ ఇస్తే ఫస్ట్ థింగ్ ఏం చేయాలా, ఆ 41 నోటీస్ కాపీ కావాలి మనకు. కాపీ పోలీసులు ఇవ్వరు, అది ఇక్కడ కోర్టులో తీసుకోవాలి. కోర్టుకు పంపినరా లేదా కూడా మనకు తెలియదు. సో డిఫికల్టీస్ చెప్తున్నా నీకు. సో నేను అభినవ్కి ఏం చెప్పానంటే, ఫస్ట్ నువ్వు ఒక 10 కేసులు ఎఫ్ఐఆర్లు 10 ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకో. కోర్టు అంటే పేపరే, నువ్వు ఎఫ్ఐఆర్ లేకుండా ఏం మాట్లాడలేదు. 10 ఎఫ్ఐఆర్లు తీసుకో. ఆ 10 ఎఫ్ఐఆర్లలో అక్యూజ్ని రిలీజ్ చేసినట్టు 41A నోటీస్ ఇచ్చినట్టు ఆ 41A నోటీసులు తీసుకో, కాపీలు తీసుకో. రెండవది ఆ 10 కేసులలో కౌంటరు కేసులు నమోదైనట్టు ఆ ఎఫ్ఐఆర్లు తీసుకో. అదే మొత్తం అవసరమైన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకో మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేద్దామని చెప్పింది. సో అంటే దానివల్ల డీజీపీని పార్టీ చేయొచ్చు, గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ పార్టీ చేయొచ్చు, హోమ్ సెక్రటరీ పార్టీ చేయొచ్చు. ఆ తర్వాత అందరిని పార్టీ చేసి వేస్తే లెట్ గవర్నమెంట్ సే వై సచ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, వై ఎఫ్ఐఆర్స్ ఆర్ నాట్ రిజిస్టరింగ్, వై 41A నోటీస్ ఈజ్ ఇష్యూడ్, వై కంపెన్సేషన్స్ ఆర్ నాట్ పెయిడ్. సో కంపెన్సేషన్ రాని ఒక 10 మంది కూడా తీసుకో. ఎక్కడ అసలు హైయెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎవరు కోర్టుకి అటెండ్ కావట్లేదు అని కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు నోటీసులు జారీ చేస్తే తప్ప అటెండ్ కాని పరిస్థితి. అది కాదు, కోర్టుల్ని గవర్నమెంట్ ఆఫీసర్లు ఏమనుకుంటారంటే, నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, మూలకున్న ముసలోడు చెప్పిన మాటలేయో కోర్టు చెప్పిన మాటలు గవర్నమెంట్కి అట్లా. నీకు ఒక జోక్ చెప్తా. నేను ఒక కేసు చేశా. ఆ కేసులో హైకోర్టుకు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డరు గ్రామంలో విలేజ్ సర్పంచ్ భర్తకి ఇష్టం లేదు కాబట్టి ఆర్డర్ ఇంప్లిమెంట్ కాలే. సర్పంచ్ భర్తకి ఇష్టం లేకపోతే హైకోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ కాలే.
ఇది ట్రూ. నేను ట్విట్టర్లో రాశా, ఎవరైనా మీడియా వాళ్ళు వస్తే రండయ్యా దీన్ని స్టడీ చేయండి, ఒక షెడ్యూల్ క్యాస్ట్. షేమ్ ఆన్ అవర్ ఎంటైర్ సిస్టమ్. దట్ ఈస్ వాట్ ఈస్ ద ట్రూత్. సో ఎనీహౌ చాలా మంచి విషయాలు ఈరోజు చర్చించాము. డాక్టర్ కార్తిక్ నవయాన్, థ్యాంక్ యూ. యాజ్ ఎ లాయర్ ఆ టెక్నికాలిటీ, ఆ లీగాలిటీ ఫ్రేమ్వర్క్లో మనకి ఈ విషయం అర్థం చేసే ప్రయత్నం చేశారు. ఒకటి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విషయం చెప్పారు, చట్టాలు ఉన్నంత మాత్రాన మనకు అవి అమలు కావు, వాటిని అమలు చేసుకోవటానికి, ఆ హక్కుల్ని కాపాడుకోవటానికి పోరాడాల్సిందే అని చెప్పిండు. సో అట్రాసిటీ యాక్ట్ ఉన్నది, కానీ అది సరిగ్గా అమలు కావట్లేదు. అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నది. ఆ నిర్లక్ష్యం చూపిస్తున్న అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒక ఉద్యమం అవసరం. అది సామాజిక రాజకీయ ఉద్యమాల్లో ఉన్నటువంటి అంబేద్కర్ రైట్లు అందరూ చేయాల్సిన పని. అందుకని మేము ఈ వరుసగా జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో అట్రాసిటీ యాక్ట్ని సరిగ్గా అమలు చేయని అధికారుల మీద చర్య తీసుకోవాలని డీజీపీకి కంప్లైంట్ చేయబోతున్నాం. అదేవిధంగా డీజీపీ గారు కనుక సరిగ్గా రివ్యూ చేయకపోతే, అట్రాసిటీ యాక్ట్ని సరిగ్గా అమలు చేయాలని కింది స్థాయి ఉద్యోగులకి ఆయన సరి అయిన ఆదేశాలు ఇవ్వకపోతే, ఆదేశాలు ఇచ్చినట్టు మాకు నమ్మకం కుదరకపోతే డీజీపీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చే ఉద్యమాలు కూడా మేము తీసుకొస్తాం. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్న అట్రాసిటీస్ మీద ప్రత్యేకంగా చర్చ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక రాబోయే రోజుల్లో చాలా అతి తక్కువ సమయంలోనే కేసీఆర్ గారు తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ 8 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా అసెంబ్లీలో దళితుల మీద, గిరిజనుల మీద జరిగిన దాడుల గురించిన చర్చ జరగలేదు. అందుకని ఈసారైనా సరే ప్రత్యేకంగా ఒక రోజు పూర్తిగా కేటాయించి దళితుల మీద జరిగిన అట్రాసిటీస్ గురించి చర్చించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్రాసిటీ యాక్ట్ని సరిగా అమలు చేయని అధికారుల మీద ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రీసెంట్గా జరుగుతున్నటువంటి ఈ మాబ్ అటాక్స్, ఎట్లయితే ఈ మతతత్వవాదులు, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు రాజకీయ దురుద్దేశాలతోటి దళితులని లక్ష్యంగా చేసుకొని చేస్తున్న దాడుల మీద రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే స్పందించాలి. దాడులు చేసినటువంటి మూక దాడులకి పాల్పడ్డ ఆ ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన నాయకులని చట్టం ప్రకారంగా, అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా కఠినంగా శిక్షించాలి. ఇతర హత్యానేరం, ఇతర సెక్షన్ల కింద కూడా కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా అంబేద్కర్ రైట్లకి, నాస్తికవాదులకి భావ ప్రకటన స్వేచ్ఛని వాళ్ళు అనుభవించే ఒక వాతావరణాన్ని కాపాడే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానిదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి లీగల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా మాట్లాడింది అదే. ఎందుకంటే చట్టం అనే దాని గురించి సరైన అవగాహన లేకపోవడం మూలంగానే చట్టాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు మన వాళ్ళు. పోలీస్ స్టేషన్లో పోలీసులతోటి సరిగ్గా చర్చించలేకపోతున్నారు, వాళ్ళని ఒప్పించలేకపోతున్నారు. పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎవరేం చెప్పినా అది నిజమే అనుకొని మళ్ళీ మన వాళ్ళు వెనక్కి వచ్చే పరిస్థితి ఉన్నది. అందుకని లీగల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్రాసిటీ చట్టానికి సంబంధించిన అవగాహన కల్పించే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. అట్రాసిటీ యాక్ట్ని అవగాహన కలిగించడానికి, దాని గురించి అర్థం చేయించడానికి గ్రామ స్థాయిలో సభలు, సమావేశాలు నిర్వహించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. కానీ ఆ చట్టాన్ని ప్రజలకి తెలియకుండా దాన్ని ఎందుకు పనికిరాని ఒక సాధనంగా, ఒక పనికిరాని విషయంగా మార్చేసే కుట్రలు ఈ పాలక వర్గాలు చేస్తూ ఉన్నాయి. అందుకని అంబేద్కర్ రైట్లు ఎవరైనా సరే ఈ చట్టం మీద అవగాహన కల్పించే సమావేశాలు, సభలు నిర్వహించాలి. అందుకు అవసరమైన ఇంటలెక్చువల్ సపోర్ట్ని లేదా రీసోర్స్ పర్సన్స్ని డాక్టర్ కార్తిక్ నవయాన్ కావచ్చు, నేను కావచ్చు, ఇంకా మిగతా మిత్రులు చాలామంది ఉన్నారు అందించడానికి. ఆ రకంగా మనం అందరము ప్రయత్నం చేసి అట్రాసిటీ యాక్ట్ని సరిగ్గా అమలు చేసే విధంగా ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. జై భీమ్. జై భీమ్.